मृत्युमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। జగద్గురువులైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి మనసారా నమస్కారాలు తెలియజేసుకుంటూ, దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులైనటువంటి పరమపూజ్య శ్రీ భారతీ తీర్థస్వామి వారిని మనస్సులో స్మరిస్తూ, తదంతేవాసులైనటువంటి పరమపూజ్య శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిని మనసారా ప్రణమిల్లుతూ, మైసూరు దత్తపీఠాధిపతులు పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి సాష్టాంగ వందనాలు సమర్పించుకుంటూ, తదంతేవాసులైనటువంటి పరమపూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారికి మనసారా ప్రణమిల్లుతూ, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, చదువు చెప్పినటువంటి గురువు గారికి కూడా మనస్సులోనే నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేటి ఈ శంకర విజయం ఉపన్యాసాన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తాను. నిన్నటి వరకు జరిగినటువంటి ఉపన్యాసం మీకు ఎలా అనిపించిందో తెలియదు. కొంతమందికి బోరు కొట్టి ఉండవచ్చు, కొంతమందికి కొత్తగా ఉండవచ్చు, కొంతమందికి ప్రత్యేకంగా అనిపించి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామచంద్రుడట అని చెప్పినట్లుగా, పలుకుతున్నది మాత్రమే నేను, పలికించేది పరమేశ్వరుడు మాత్రమే అనే విషయాన్ని ఒకసారి అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఏదైనా ఒక మాట మాట్లాడాలి అని అంటే కనుక సభా సరస్వతి ఉండగా మనం చెప్పాలి అని అంటే మన చేతిలో ఉండదండి. అమ్మవారే మాట్లాడిస్తుంది. అమ్మవారు శక్తి ఇస్తేనే మనం మాట్లాడగలుగుతాం. ఏం మాట్లాడాలి అనేది ఆవిడే స్ఫురింపజేస్తుంది. ఇది మనమంతా కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం. ఆ విధంగా సాక్షాత్తు శృంగేరి పీఠ అధిష్టాన దేవత అయినటువంటి శారదాదేవి పలికిస్తూ ఉన్నదని, నేను పలుకుతున్నానని భావిస్తూ నేటి ఉపన్యాసంలోకి వెళ్ళినట్లయితే, నిన్న శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అనుగ్రహంతో మందమతి అయినటువంటి ఒక శిష్యుడు, ఏమీ రాదని చెప్పి తోటి విద్యార్థుల చేత అవహేళనకు గురి కాబడినవాడు, అతను కేవలం గురువు అనుగ్రహంతో, అంటే ఇక్కడ కేవలం అనే మాట ఎందుకు వాడుతూ ఉన్నాను అనంటే కనుక, అతనికి ఇంకా ఏ అవకాశము లేదు, వేరే ఏ మార్గంలోనూ అతనికి విద్య రాలేదు, గురువు అనుగ్రహంతోనే వచ్చింది, ఇంకా వేరే మార్గంతో రాలేదు అని చెప్పడం కోసం కేవల శబ్దాన్ని వాడుతూ ఉన్నాను. ఆ విధంగా విద్యార్థులకు గురువు అనుగ్రహం కావచ్చు, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం కావచ్చు, ఎల్లప్పుడూ ఉండాలి. ఉండే విధంగా వాళ్ళు నడుచుకోవాలి. తల్లిదండ్రుల్ని, గురువుని కూడా పూజించే విధంగా మనం భావితరాలని మనమే తయారు చేయాలి అని కూడా మనం నిన్న చెప్పుకున్నాం. ఆ విధంగా శంకరుల చేత అనుగ్రహింపబడి, శంకరుల వారి 4 శిష్యుల్లో చివరి శిష్యుడైనటువంటి తోటకాచార్యుడు నిన్ననే అవతరించాడు మన ఉపన్యాసంలో. తోటకాష్టకాన్ని కూడా మనం నిన్న పారాయణ చేసుకోవడం జరిగిందండి. ఏ విధంగా అయితే 4 వేదాలతోనూ పరమేశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటాడో, ఏ విధంగా అయితే ధర్మార్థ కామమోక్షాలు అనేటటువంటి చతుర్విధ పురుషార్థాలను ఆచరించడానికి జీవుడు తాపత్రయపడుతూ ఉంటాడో, అదే విధంగా శంకరులు 4 శిష్యులతో ప్రకాశిస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం నిన్న చెప్పుకోవడం జరిగిందండి. మనందరికీ తెలుసు, ఈ మొత్తం ఘట్టాలు జరుగుతూ ఉన్నప్పుడు శంకరాచార్యుల వారు ఎక్కడ ఉన్నారో చెప్పగలరు ఎవరైనా? నిన్నటి సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు శంకరులు ఎక్కడున్నారు? ఏమండి? శృంగేరిలో ఉన్నారు. శంకరాచార్యుల వారు శృంగేరిలో ఉండగా ఈ కథ అంతా కూడా జరుగుతూ ఉన్నదండి. శృంగేరిలో ఒక అద్భుత ఘట్టానికి నాంది పడబోతూ ఉన్నది. ఏమిటా అద్భుత ఘట్టమట? సాధారణంగా శంకరులు సన్యాసి కాబట్టి, యతి కాబట్టి త్రికాలంలోనూ స్నానం చేస్తారు. ఉదయం చేస్తారు, మధ్యాహ్నం చేస్తారు, సాయంత్రం చేస్తారు. 3 పూటలా స్నానం చేస్తారు. అలాగే ప్రతి పూట కూడా వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అనుష్ఠాన ప్రక్రియలు ఉంటాయి. ఆ అనుష్ఠానం కూడా చక్కగా వారు చేసుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక రోజున మధ్యాహ్న స్నానము, మధ్యాహ్న క్రియలు చేసుకోవడానికి తుంగా నదీ తీరానికి వెళ్ళారండి శంకరాచార్యులు. వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా వారు శృంగేరిలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఘట్టాన్ని వారు చూడడం జరిగిందండి.
ఏమిటా అద్భుత ఘట్టమట? ఒక కప్ప, ఆ కప్పకు ప్రసవ వేదన, నెలలు నిండి ప్రసవించబోతూ ఉన్నది. ప్రసవ వేదనతో బాధపడుతూ ఉన్నది. ప్రసవ వేదన అనేది ఏ జీవికైనా కూడా ఒకటే. మనిషికి అంటే ఒక మహిళా మూర్తికి ఏ విధంగా ప్రసవ వేదన ఉంటుందో సకల చరాచర జీవరాశుల్లోనూ స్త్రీ జీవులకు అదే విధమైనటువంటి ప్రసవ వేదన ఉంటుంది. 9 నెలలు కూడా నిండి బిడ్డను కనడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నటువంటి కప్ప ఒక చోట ఉన్నది. పాపం చాలా ఇబ్బంది పడుతోంది. మిట్ట మధ్యాహ్నం కదండి, ఎండ. ఇక్కడ ప్రసవ వేదన ఒక పక్క బాధ పెడుతూ ఉంటే తీవ్రమైనటువంటి ఎండ మరొక పక్కన ఆ కప్పను బాధ పెడుతూ ఉన్నది. ఈ సందర్భంలో ఆ కప్పకు ఎండ తగలకుండా కాపాడడానికి వచ్చింది ఒక నల్లని త్రాచుపామండి. ఒక త్రాచుపాము వచ్చి ప్రసవ వేదన పడుతూ ఉన్నటువంటి ఆ కప్ప మీద ఎండ పడకుండా తన పడగను అడ్డు పెట్టి మొత్తం ప్రసవం అయ్యేంత వరకు కూడా ఆ కప్పను రక్షిస్తూ వచ్చింది త్రాచుపాము. ఇదెక్కడ విచిత్రం అండి! ఇదంతటి అద్భుతం. మనందరికీ తెలుసు, కప్ప మరియు పాము ఈ రెండూ కూడా జన్మ శత్రువులు. వీటికి జన్మ వైరం ఉంటుంది. మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారండి, ఎక్కడైనా మన పెరట్లో కప్పలు ఉన్నాయనుకోండి, ఇక్కడ పాములు తిరుగుతాయి అని అందరూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే కప్పల్ని తినడానికి పాములు వస్తూ ఉంటాయి. కప్పలు ఉన్నాయంటే పాములు ఉన్నాయేమో అని కూడా మనం భయపడుతూ ఉంటాం. అలాగా అంతటి జన్మవైరం ఈ రెండింటి మధ్య ఉంటే ప్రసవ వేదన పడుతూ ఉన్నటువంటి ఆ యొక్క కప్పను ఒక త్రాచుపాము వచ్చి కాపాడడం ఏమిటి, ఎండ పడకుండా ఆ విధంగా గొడుగులాగా గొడుగు పట్టడం ఏమిటి అని చెప్పేసి శంకరులు ఈ ఘట్టాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఆయనకి కొత్త ఏది, ఆయనకి అద్భుతమే. ఆశ్చర్యపోయి ఋష్యశృంగ మహర్షి అలాగే అంతటి గొప్ప గొప్ప మహాత్ములందరూ కూడా తపస్సు చేసినటువంటి నడయాడినటువంటి పుణ్యభూమి కాబట్టి ఇక్కడ ఎవరిపైన ఎవరికి శత్రుత్వాలు ఉండవు. ఈ శృంగేరి మొత్తం స్థలం అంతా కూడా, శృంగేరి క్షేత్రం అంతా కూడా రాగద్వేషాలకు అతీతంగా సత్వగుణంతో నిండిపోతూ ఉంటుంది. కావున నేను శారదాపీఠాన్ని స్థాపించడానికి ఈ శృంగేరి క్షేత్రానికి మించినటువంటి మరొక ఉన్నతమైనటువంటి స్థలం నాకు దొరకదు. కావున నేను శారదాపీఠాన్ని శృంగేరిలోనే స్థాపిస్తాను అని చెప్పేసి శంకరులు సంకల్పం చేశారండి. ఆ సందర్భంగా గతంలో అమ్మవారిని సరస్వతీదేవిని, ఉభయ భారత రూపంలో ఉన్నటువంటి సరస్వతీదేవిని, నేను ఎప్పుడు తలిస్తే అప్పుడు నువ్వు వచ్చి ప్రత్యక్షమవ్వు, నేను భవిష్యత్తులో స్థాపించబోయేటటువంటి శారదాపీఠాల్లో నువ్వే స్వయంగా వచ్చి ప్రతిష్ఠితురాలువు కమ్ము అని చెప్పేసి సరస్వతీదేవిని శంకరులు గతంలో ప్రార్థించిన విషయం మనందరికీ తెలుసు. కావున ఇప్పుడు శారదాపీఠ స్థాపన చేసే సందర్భం వచ్చింది కాబట్టి శంకరులు ఏం చేశారు, అమ్మవారిని వెంటనే ప్రార్థించారు. అమ్మవారు అక్కడికి వచ్చిందండి. ఒక బండరాయి మీద, ఒక మంచి రాతి మీద శ్రీచక్రాన్ని గీసి మంత్రోక్తంగా శంకరులు అక్కడ పీఠ స్థాపనకు, శారదా అమ్మవారి యొక్క ప్రతిష్టాపనకు వారు బీజం వేశారు. ఆ విధంగా అమ్మవారు సాక్షాత్కరించింది అక్కడ. వెంటనే రాజద్రవ్యాన్ని శంకరులు తలుచుకుంటే రానిదేముంది చెప్పండి, టకటక వారి సంకల్పం మేరకు ఏర్పడవలసినవన్నీ కూడా ఏర్పడ్డాయి. భవ్యమైనటువంటి సత్యలోకంతో సమానమైనటువంటి శారదాపీఠం శృంగేరి క్షేత్రంలో అవతరించింది. అద్భుతమైనటువంటి క్షేత్రం. మీలో ఎంతమంది శృంగేరి వెళ్ళారో నాకు తెలియదు, ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు చేతులు ఎత్తండి. కొంత తక్కువ మంది వెళ్ళారు. శృంగేరి మనం వెళితే కనుకండి చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇక్కడ మీ అందరికీ తెలుసు, అరకు అని ఒక ఊరుంది. అరకు చాలా చల్లగా ఉంటుందని ఎండాకాలంలో చాలామంది అక్కడికి వెళ్ళి సేద తీరుతూ ఉంటారు. అరకు కంటే కూడా శృంగేరి చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంటుంది, తుంగా నదీ తీరంలో ఉంటుంది. పరమ పవిత్రమైనటువంటి శంకర స్థాపితమైనటువంటి శారదాపీఠం ఉన్నది అక్కడ. శంకరాచార్యుల వారి ఆలయం ఉన్నది. చాలా పురాతనమైనటువంటి మందిరాలు అక్కడ ఉన్నాయి. సాక్షాత్తు ఎందరూ యతీశ్వరులు అక్కడ నడయాడారు. ఎంతటి పుణ్యభూమి. కావున అలాంటి శృంగేరి క్షేత్రంలో శంకరులు శారదాపీఠ స్థాపన చేయడం జరిగిందండి. ఆ తర్వాత శంకరులు ఏమనుకున్నారంటే, ఈ శారదాపీఠానికి ఒక పీఠాధిపతి ఉండాలి. నాదా ఆయుస్సు పూర్తి కావచ్చింది, 32 ఏళ్ళు మాత్రమే. కాబట్టి నా తర్వాత కూడా నా మార్గాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలి, నా మార్గంలోకి జనాన్ని తీసుకురావాలి.
ఈ పనులు చేయడానికి ఇక్కడ ఒక గురువు అవసరం, అది నా శిష్యుడైతే మేలు అని చెప్పేసి వెంటనే ఆయన సురేశ్వరాచార్యుణ్ణి పిలిచి, నిన్ను దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధిపతిగా నేను నియమిస్తూ ఉన్నాను, అభిషేకిస్తూ ఉన్నాను. ఇక మీదట నీవే శృంగేరి శారదాపీఠానికి పీఠాధిపతివి అని చెప్పేసి పీఠాభిషిక్తుణ్ణి చేశారు శంకరులు సురేశ్వరాచార్యుణ్ణి. ఆ విధంగా శంకర పీఠాల్లో మొట్టమొదటి పీఠాధిపతి ఎవరయ్యా అనంటే కనుక సురేశ్వరాచార్యులు, శృంగేరి శారదాపీఠం దృష్టిలో పెట్టుకోండి. సురేశ్వరాచార్యులతో మొదలైనటువంటి పరంపర నేటికి కూడా అవిచ్ఛిన్నంగా అద్భుతంగా కొనసాగుతూ ఉన్నది. మనమంతా కూడా ఆ యొక్క గురువుల్ని మనమంతా కూడా సందర్శిస్తూ ఉన్నాం. అయితే సురేశ్వరాచార్యులు శంకరుల వద్దకు వచ్చారు. వచ్చి, స్వామి నువ్వు మహానుభావుడివి, మహాతపస్వివి, సాక్షాత్తు శివుడువు, నువ్వు సర్వజ్ఞుడవు, నువ్వు ఈ శారదాపీఠానికి నన్ను పీఠాధిపతిగా అభిషేకించడం ఏమిటి? నేను అంతటి యోగ్యుణ్ణి కాదు, నేను సామాన్యుణ్ణి, అంతటి విద్యావంతుణ్ణి కాదు. అద్వైతంలో నువ్వు మహాత్ముడివి, నువ్వు సూర్యుడివైతే నేను కనీసం సూర్యబింబాన్ని నేను ప్రతిబింబించగల అద్దాన్ని కూడా నేను కాదు. అలాంటి నన్నెందుకు నీవు శారదాపీఠాధిపతిగా అభిషేకం చేస్తూ ఉన్నావు? నాతో నువ్వు ఏ కార్యములు చేయించదలుచుకున్నావు? దయచేసి నా యొక్క తదుపరి కర్తవ్యం ఏమిటో ఉపదేశించు అని చెప్పేసి శంకరాచార్యుల వారిని సురేశ్వరాచార్యులు కోరడం జరిగిందండి. అప్పుడు వెంటనే శంకరాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. ఏమిటి అనంటే కనుక శంకరులు రచించినటువంటి బ్రహ్మసూత్రములు మొన్ననే చెప్పుకున్నాం మనం. బ్రహ్మసూత్రములకు అంటే బ్రహ్మసూత్రములు వ్యాస మహర్షి రచించగా ఆ సూత్రాలకు వ్యాఖ్యానం శంకరాచార్యుల వారు రచించారు. ఈ వ్యాఖ్యానానికి వార్తికములు నీవు రచించాలి అని చెప్పేసి శంకరాచార్యుల వారు సురేశ్వరాచార్యుల్ని ఆదేశించారండి. వార్తికములు అనంటే కనుక భాష్యంలో ఎక్కడైనా అక్కడక్కడ ఇంకా కొంత మనకు అర్థం కావటం లేదేమో, మరింత వివరంగా చెబితే బాగుంటుంది అనిపిస్తే కనుక భాష్యకారులు భాష్యం రచించిన తరువాత వార్తికకారులు వార్తికములు అక్కడ నిక్షిప్తం చేసి వాటిని మరింత విశదీకరించే ప్రయత్నం చేస్తారు లోకానికి. ఆ విధంగా వార్తికాలను రచించమని చెప్పారు. వార్తిక రచన అనంటే సామాన్యమైన అంశం కాదు. ఆ విధమైనటువంటి ఆజ్ఞ చేసినందుకు కూడా సురేశ్వరాచార్యులు ఎంతో పొంగిపోతూ, తప్పక మీ ఆజ్ఞను నేను శిరసా వహిస్తాను, నేను దానికి యోగ్యుణ్ణి కాకపోయినప్పటికీ నీ యొక్క వాత్సల్యం చేత, నీ యొక్క అనుగ్రహం చేత నేను రచిస్తాను అని చెప్పేసి ఆయన సిద్ధపడ్డారండి. ఈ లోపల అప్పటికే సురేశ్వరాచార్యులకి శృంగేరి పీఠాధిపత్యం ఇచ్చారు. తర్వాత వార్తిక రచన కూడా చేయమని శంకరులు చెప్పారు. కొంతమంది తోటి శిష్యులు ఉంటారు కదండి, వాళ్ళంతా కూడా శంకరుల వద్దకు వెళ్ళారు. అంటే సురేశ్వరాచార్యుడిని చూసి కొంచెం వాళ్లకు కన్ను కుట్టింది. వెళ్ళి, స్వామి మీరు సురేశ్వరాచార్యుడికి ఈ బాధ్యత అప్పచెప్పడం అనేది ఎందుకో సముచితమని మాకు అనిపించటం లేదు. శృంగేరి శారదాపీఠాధిపతిని చేశారు, మాకేం అభ్యంతరమేం లేదు. కానీ వార్తికలను బ్రహ్మసూత్ర భాష్యానికి వార్తిక రచన చేయమని చెప్పేసి మీరు చెప్పారు. ఈయన చూస్తే సురేశ్వరాచార్యుడు పూర్వాశ్రమంలో మండన మిశ్రుడు అనేటటువంటి మహాపండితుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా కర్మ సిద్ధాంతం అంటే కేవల కర్మనే నమ్ముతూ ఉండేవాడు, కర్మను మించినది ఏదీ లేదు అని చెప్పేసి నమ్ముతూ ఉండేవాడు. మీరు రచించినటువంటి బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా కర్మలను దాటి చెప్పేటటువంటి జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటటువంటి సూత్రాలవి. కావున మీరు ఆయనకు ఈ బాధ్యత అప్పచెబితే కనుక ఇందులో కూడా ఆయన గత కర్మకు సంబంధించినటువంటి అంశాలు ఏవైనా ఇందులో చేర్చేసి బ్రహ్మసూత్రాలను కూడా కర్మలకు అన్వయిస్తాడేమో, ఆ విధంగా మూలాన్నే పాడు చేస్తాడేమో అని వీళ్ళందరూ వెళ్ళి చెప్పారండి. చెబితే శంకరులకు అర్థమైంది. వారు ముందు చెప్పినప్పుడే వారికి తెలియదా ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు మనస్సుతో, అంటే పైగా మీ దగ్గర వాదనలో ఓడిపోయాడు కాబట్టి ఆయన గతి లేక మీ శిష్యుడుగా వచ్చి సన్యాసం స్వీకరించి ఉన్నాడు తప్ప సంపూర్ణమైనటువంటి హృదయంతో మీ శిష్యుడు కాలేదు అని వీళ్ళందరూ చెప్పారు. శంకరులకు తెలియకుండా ఉంటుందా అండి? శంకరులు అనుకున్నారు ఖచ్చితంగా వీళ్ళంతా కూడా అసూయాపరులై మాట్లాడుతూ ఉన్నారు, కావున దీనికి ఏదైనా మార్గాంతరం చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే సురేశ్వరాచార్యుడు ఒక్క ఆయన, వీళ్ళు చూస్తే చాలామంది శిష్యులు ఉన్నారు, ఇంతమంది వచ్చి వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా, సరే ఇంతమంది వ్యతిరేకించే పని చేయడం ఎందుకులే, ఇంతమంది శిష్యుల్ని బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పేసి అనుకున్నారు. సురేశ్వరాచార్యుల్ని పిలిచి ఈ విధంగా వీళ్ళంతా కూడా ఆక్షేపించారయ్యా, అంటే సత్యమే మాట్లాడాలి కదా,
శంకరుల వంటి వారు సత్యమే మాట్లాడతారు తప్ప అసత్యం మాట్లాడి ఏదో కొంచెం అక్కడ తికమక తారుమారు చేసే ప్రయత్నం చేయరు. ఉన్నది ఉన్నట్లుగా కొంతమంది వచ్చి ఈ విధంగా అన్నారయ్యా, అందువలన నువ్వు వార్తిక రచన చేయవద్దులే, వార్తిక రచన కాకుండా నువ్వు స్వంతంగా వేదాంతానికి సంబంధించినటువంటి ఒక గ్రంథం ఏదైనా నువ్వు రచించు అని చెప్పారు. అప్పుడు గురువుల అనుగ్రహంతో సురేశ్వరాచార్యులు రచించినటువంటి మహత్తరమైనటువంటి గ్రంథమే నైష్కర్మ్య సిద్ధి అనేటటువంటి వేదాంత గ్రంథం అండి. అద్భుతమైనటువంటి గ్రంథం. వార్తికలు రచించడం మానేస్తే ఒక గ్రంథమే రచింపజేశాడు గురువు. అలా ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం. ఆ నైష్కర్మ్య సిద్ధి నేటికి కూడా వేదాంత పాఠంలో ఒక ముఖ్యమైనటువంటి గ్రంథం, వేదాంత పరీక్షలలో కూడా ముఖ్యమైనటువంటి గ్రంథం నైష్కర్మ్య సిద్ధి అద్వైత వేదాంతంలో. అద్భుతమైనటువంటి ఆ గ్రంథాన్ని ఆయన రచించడం జరిగింది. మరొక శిష్యుడైనటువంటి పద్మపాదాచార్యుడిని పిలిచి ఆ వార్తికలు నువ్వు రచించు అని చెప్పేసి స్వామి ఆజ్ఞాపించడం జరిగిందండి. ఆ విధంగా పద్మపాదాచార్యుడు వార్తికలు రచించాడు. రచించిన తర్వాత సురేశ్వరాచార్యుడు ఈ విధంగా నా మీద అభాండం వేశారు కదా, నేను నిజంగా ఏదో ఒక నాటకీయంగా గతి లేక శిష్య స్వీకారం చేసి ఉంటే, సన్యాసిగా శంకరుల యొక్క శిష్యుడిగా మారి ఉంటే వాళ్ళన్నా కూడా తప్పులేదు. కానీ నేను సంపూర్ణమైనటువంటి హృదయంతోనే నేను సన్యాసాన్ని స్వీకరించి శంకరులకు శిష్యుడిగా మారాను కదా, నా యొక్క గురుభక్తిని వీళ్ళు శంకించి నా మీద అభాండాలు వేశారే అని చెప్పేసి ఆయనకు బాధ కలిగింది. బాధతో వెంటనే ఆయన ఏం చేశారట, ఈ మిగిలినటువంటి శిష్యులందరినీ కూడా ఆయన శపించారు. ఏమని శపించారు అనంటే కనుక, మీరెవ్వరైనా సరే ఈ సూత్ర భాష్యానికి వార్తికలు వ్రాయడం అనేది మీ ఎవ్వరికీ కూడా సాధ్యపడకూడదుగాక, మీరు వ్రాసినా కూడా అది లోకంలో ప్రసిద్ధిలోకి రాకూడదుగాక అని ఆయన శపిస్తాడండి. శపించిన తర్వాత స్వామి ఆజ్ఞాపించినట్లుగానే ఈయన నైష్కర్మ్య సిద్ధి, పద్మపాదాచార్యుడేమో వార్తికలు రాసి శంకరులకు సమర్పించేస్తారు. అప్పుడు సురేశ్వరాచార్యుడిని లోపలికి ఏకాంతంగా పిలిచి శంకరాచార్యులు అంటారు, నువ్వు ఇచ్చినటువంటి శాపాన్ని నేను పోయేలా చేయను, నీ శాపం అలాగే ఫలిస్తుంది. ఇప్పటికైతే ఈయన వ్రాసాడు, కానీ భవిష్యత్తులో కొన్ని జరగబోతూ ఉన్నాయి, నువ్వు శపించినట్లుగానే జరగబోతూ ఉన్నాయి. కాకపోతే నువ్వు అయితే అప్పుడు ఇంకొక అంశాన్ని కూడా సురేశ్వరాచార్యుడికి చెప్పి ఆయన పంపించేశారండి. పద్మపాదాచార్యుడేమో ఆ విధంగా అద్భుతమైనటువంటి వార్తికలు ఆయన కూడా రచించాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇటు సురేశ్వరాచార్యుడు అటు పద్మపాదాచార్యుడు కూడా శంకరుల యొక్క మార్గంలో తీర్థయాత్రలు చేస్తూ ఈయన ఇక్కడ పీఠాధిపతిగా ఉంటూ అద్వైత మతాన్ని వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంతలో శంకరాచార్యుల వారికి ఉన్నట్టుండి ఒక్కసారిగా హఠాత్తుగా మనస్సుకు తల్లి గుర్తుకు వచ్చింది, కన్న తల్లి గుర్తుకు వచ్చింది. ఎందుకు గుర్తుకొచ్చింది అని అంటే, ఆవిడ అక్కడ శంకరుల్ని స్మరించింది. ఎందుకు స్మరించింది? ఆవిడకు అవసాన దశ వచ్చింది, చిట్ట చివరి దశ వచ్చేసింది. నువ్వు అంత్యక్షణాల్లో నన్ను స్మరించు, నేను ఎక్కడ ఉన్నా కూడా నేను క్షణంలోనే వచ్చేస్తాను అని చెప్పేసి శంకరులు మాట ఇచ్చారు. ఆ మాట ఇవ్వడం వల్ల కన్నతల్లి స్మరిస్తూ ఉన్నది అని చెప్పేసి శంకరులు ఏం చేశారు, వెంటనే యోగశక్తితో కన్నతల్లి ముందు ప్రత్యక్షమైపోయారు. కన్నతల్లికి మరణం ఆసన్నమైంది కాబట్టి మరణానికి ముందు కొంత ఆత్మవాదాన్ని చెప్పి ఆవిడకి నేరుగా మోక్షం ఇద్దాం అనుకున్నారు శంకరులు. అయితే శంకరులు చెప్పినటువంటి ఆత్మవాదం, ఆత్మ సిద్ధాంతం ఆవిడకి అర్థం కాలేదు. అంతా కూడా గందరగోళంగా అనిపించింది. ఆవిడ, నువ్వు చెప్తున్నది నాకేం అర్థం కావటం లేదయ్యా, నాకు ఇదేమీ వద్దు, నాకు పరమేశ్వరుణ్ణి చూపించు అని చెప్పేసి ఆవిడ అన్నది. అన్న వెంటనే ఆయన పరమేశ్వరుణ్ణి ధ్యానించాడు. ధ్యానిస్తే కైలాసం నుండి శివదూతలు వచ్చారు ఈవిడ్ని కైలాసానికి తీసుకెళ్ళిపోవడానికి. ఆ శివదూతల్ని చూసి కూడా ఈవిడ పెద్దగా సంతృప్తి చెందలేదు. అంటే ఏమిటో ఈవిడకి మరి కైలాసానికి వెళ్ళడానికి ఇష్టం లేదనుకున్నారో ఏమిటో తెలియదు. వెంటనే శివదూతలను కూడా నచ్చచెప్పి మీరు మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేశారు. పంపించేసి మహావిష్ణువుని ఆయన ప్రార్థించారు. ప్రార్థిస్తే వైకుంఠం నుండి విష్ణుదూతలు దివ్య విమానాన్ని తీసుకుని వచ్చారు. వచ్చినప్పుడు వెంటనే ఆవిడ ముఖంలో వెలుగు చూశారు శంకరులు. ఈవిడకు కావలసింది ఇది అని చెప్పేసి ఆయన అనుకుని మహావిష్ణువు యొక్క దివ్యమంగళ స్వరూపం అనంత పద్మనాభస్వామి వారి యొక్క రూపాన్ని సాక్షాత్కరింపజేశారు. అంటే కన్న కొడుకు దగ్గరుండి కన్న తల్లికి మహావిష్ణువుని దర్శింపజేశారు అంత్యదశలో.
ఆ మహావిష్ణువును చూసి చూడగానే ఆవిడ ఆ యొక్క దర్శన మాత్రం చేతనే కన్ను మూసిందండి. ఆ తర్వాత శంకరులు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉత్తర క్రియలు ఉన్నాయో సాధారణంగా సన్యాసులు చేయకూడనప్పటికీ కూడా నువ్వే చేయాలి అని తల్లి ఆజ్ఞాపించింది కాబట్టి ఆయన అంత్యక్రియలు చేయడానికి సిద్ధపడ్డారు. కన్నతల్లికి దహనాది సంస్కారాలు ఉంటాయి కదండి, ఆ విధంగా దహనాది ఉత్తర సంస్కారాలు చేయడానికి సిద్ధపడ్డారు. సిద్ధపడితే అగ్ని కావాలి దానికి. మన నేటి రోజుల్లాగా అగ్గిపెట్టి ఇలా అంటే అగ్గి వచ్చేటటువంటి పరిస్థితి నాటి రోజుల్లో లేదు. అగ్గిపెట్టి తయారు చేయడం చేతకాక కాదు, అగ్గిపెట్టి తయారు చేయడం అనేది మన వాళ్లకు పెద్ద అంశం కాదు ఒకవేళ తలుచుకుని ఉంటే. కాకపోతే ఋగ్వేదంలో కానీ, యజుర్వేదంలో కానీ, సామవేదంలో కానీ, అథర్వవేదంలో కానీ అగ్నిదేవుడికి ఒక ఉత్కృష్టమైనటువంటి స్థానం ఉన్నదండి. మహోన్నతమైనటువంటి దేవుడు ఆయన. అలాంటి అగ్నిదేవుడు అంటే అగ్ని అనేటటువంటి దేవతను మనమంతా కూడా వైదిక కర్మానుయాయులు పరమ పవిత్రంగా చూస్తాం. అగ్ని అంటే సాక్షాత్తుగా మహావిష్ణు స్వరూపం, దేవుడు. అగ్నిదేవుడు ఇక్కడ మనకి దీపం ఉంది అంటే అగ్నిదేవుడు ఉన్నాడు ఇక్కడ. మహాత్ముడు దేవాధిదేవుడు ఉన్నాడు, ఆగ్నేయ దిక్కుకు అధిపతి ఉన్నాడు. కావున అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఒక దేవుణ్ణి ఎవరి చేతిలో కంటే వాళ్ళ చేతిలోకి వచ్చేటటువంటి ఒక ఏర్పాటు చేయడం మన పూర్వీకులకు ఇష్టం లేదు. నేటి రోజుల్లో చూడండి ఒకసారి మీరు, చాలామందికి తెలియక ఎక్కడో చోట రోడ్డు కట్టో ఇటో ఒక అగ్ని ఉంటుంది. ఆ అగ్నిలో కొంతమంది అంటే ఏదో ఒక టైర్లు తగలబెడుతూ ఉంటారు, లేకపోతే రకరకాల కారణాలతో ఒక నిప్పు అనేది మంట అనేది ఉంటుందండి అక్కడ. చాలామందికి తెలియక ఏం చేస్తారంటే ఆ నిప్పులోకే వెళ్ళి ఉమ్ముతూ ఉంటారు. ఇది మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఆ నిప్పు వద్దకే వెళ్ళి చేయకూడని పనులు చాలామంది చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా అగ్నిదేవుణ్ణి అవమానించకూడదండి, దృష్టిలో పెట్టుకోండి. అగ్నిదేవుణ్ణి, పాముని, విద్వాంసుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి, అదేవిధంగా ఒక పతివ్రత అయినటువంటి మహిళామూర్తిని, వీళ్ళను ఎప్పుడూ కూడా అవమానించకూడదట. అవమానిస్తే వాళ్ళు మన పైన తీర్చుకునేటటువంటి ప్రతీకారం చాలా తీవ్రంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కావున నాటి రోజుల్లో ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలా అగ్నిని సృష్టించడానికి కావలసినటువంటి ఏ విధమైన ఏర్పాట్లు మన పూర్వీకులు చేయలేదు, అలా చేయకూడదని చెప్పేసి. కావున మనకు అగ్ని కావాలి అని అంటే కనుక వేరే వాళ్ళని ఎవరినైనా మనం ఇంట్లో అగ్ని ఉన్న వాళ్ళని వెళ్ళి అడిగి తెచ్చుకొని మనం మన పొయ్యి వెలిగించుకున్నా సరే, హోమగుండం వెలిగించుకున్నా సరే చేయాలి మనం. ఆ విధంగా శంకరులు కన్నతల్లికి దహన సంస్కారాలు చేయడానికి అగ్నిని ఇవ్వండి అని చెప్పేసి బంధువుల్ని అడగడానికి వెళ్ళారు, నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి బంధువుల్ని. ఎందుకు అనంటే మామూలుగా వంట చేసుకునేటటువంటి అగ్ని ఎవరిని అడిగినా ఇస్తారు. కానీ కన్నతల్లి సాక్షాత్తు శంకరాచార్యులు వారి తల్లి, శివగురు అనేటటువంటి మహాపండితుడు భార్య, ఆయనేమో నిత్యాగ్నిహోత్రి, సామాన్యురాలు కాదు ఈవిడ. కావున ఆవిడను పరమ పవిత్రమైనటువంటి శ్రోత్రియాగ్నితో మాత్రమే దహించాలి, అంతేకాని సాధారణ అగ్నితో దహించకూడదు. కావున శంకరుల బంధువులు ఎవరైతే పూర్వాశ్రమంలో ఉన్నారో వాళ్ళ వద్దకు వెళ్ళి, నిత్యాగ్నిహోత్రం చేసేటటువంటి వాళ్ళ వద్దకు వెళ్ళి శ్రోత్రియ అగ్నిని ఇమ్మని అడిగారు. అడిగితే వాళ్ళంతా కూడా నువ్వు సన్యాసివి, యతీశ్వరుడివి, నువ్వేమో నీ సన్యాసి ధర్మాలను పాటించకుండా తల్లికి ఉత్తరక్రియలు చేస్తారని చెప్పేసి వస్తావా, ఇది మహాపాపం, నీకు మేమెవరం కూడా అగ్ని ఇవ్వము అని చెప్పేసి వాళ్ళంతా కూడా తిరస్కరించారండి. తిరస్కరించిన తర్వాత శంకరులు అన్నారు, అగ్ని ఇవ్వకపోతే పోయారు, పోనీ అంత్యక్రియలకైనా రండి అని చెప్పేసి ఆయన ఆహ్వానించారు. దానికి కూడా మేము రాము, ఒక్కరంటే ఒక్కరం రాము అని చెప్పేసి ఎవరూ రాలేదు. అగ్ని ఇవ్వలేదు, ఎవరు బంధువులు కూడా పాపం చివరి చూపుకు రాలేదండి. ఎంత దారుణమైనటువంటి అంశం అండి. శంకర సాక్షాత్ అని చెప్పి మనమంతా కూడా పూజిస్తూ ఉంటాము, ఆ లోకంలో కూడా అందరూ పూజించారు, ఆ కాలంలో కూడా. అలాంటప్పుడు శంకరులు తప్పు చేస్తారు అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఏ విధంగా అనుకున్నారు, అజ్ఞానం కాదా? అయినప్పటికీ కూడా పాపం వాళ్ళ ప్రారంధవశాత్తు వాళ్ళు ఆ విధంగా చేయాల్సి వచ్చింది. శంకరులు ఏం చేశారు, ఆయన తలుచుకుంటే ఎంతసేపు వెంటనే తన కుడి చేతిలో అగ్నిని సృష్టించారండి. అగ్నిని సృష్టించి కన్న తల్లికి దహన సంస్కారాలన్నీ కూడా శాస్త్రీయంగా చేసేశారు. చేసిన తర్వాత శంకరులకు కొంత ఆగ్రహం కలిగింది. నేను చేసినటువంటిది తప్పు కాదు కదా, మొట్టమొదటిది మాతృ ఆజ్ఞా పరిపాలన చేశాను నేను. అంటే నా తల్లి కోరింది, నువ్వు సన్యాసివైనప్పటికీ కూడా నువ్వు శివుని అవతారం కాబట్టి నువ్వు నాకు అంత్యక్రియలు చేయవచ్చు, దోషం రాదు అని చెప్పేసి కన్నతల్లి చెప్పింది. కావున కన్నతల్లి ఆజ్ఞాపిస్తే కనుక ఒక్కొక్క సందర్భంలో
ముందు వెనక ఆలోచించకుండా చేయడం అనేది ఆర్ష సాంప్రదాయం. కావున నేను తల్లి ఆజ్ఞనే కదా పాటించాను, ఇందులో తప్పే ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక పూర్వకాలంలో కొన్ని సందర్భాల్లో మహానుభావులైనటువంటి వాళ్ళు, ఉదాహరణకు పరశురాముడు కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భంలో కన్న తల్లిని సంహరించాడు కదా, అంటే ఆ విధమైనటువంటి పని ఇంకెవరూ చేయకూడదు. కానీ పరశురాముడు చేశాడు, చేసినా లోకం నిందించలేదు కదా. అదేవిధంగా పరమశివుడు ఏం చేశాడు, విషాన్ని తాగాడు. సాధారణంగా విషం తాగడం అనేటటువంటిది ఒక పాతకం, అది మహాపాతకం వంటిది, ఆత్మహత్య వంటిది. అది ఎవరూ కూడా విషం తాగి మరణించడం కానీ ఆత్మహత్య చేసుకుని మరణించడం కానీ శాస్త్రం అంగీకరించదు. అయినప్పటికీ కూడా పరమశివుడు విషం తాగాడు కదా. ఎందుకు తాగాడు? లోక కళ్యాణం కోసం తాగాడు. పరశురాముడు ఎందుకు తల్లిని సంహరించాడు? కారణాంతరం చేత సంహరించాల్సి వచ్చింది. మళ్ళీ వెంటనే బ్రతికించుకున్నాడు ఆయన, అది వేరే విషయం. ఆ విధంగా మహాపురుషులు ఎన్నో పనులు చేస్తూ ఉన్నారు కదా, నేను తల్లి ఆజ్ఞతో ఈ పని చేస్తే తప్పేమిటి అని ఆయన కొంత బాధ కలిగిందండి. పైగా నా తల్లికి చెందినటువంటి, అంటే తండ్రికి చెందినటువంటి ధనమంతా కూడా వాళ్ళకే ఇచ్చాను కదా, నేనేం తీసుకోలేదు కదా. నేను సన్యసించి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆస్తిపాస్తులన్నీ కూడా జ్ఞాతులకే ఇచ్చి మీరే నా తల్లిని చూసుకోండి నేను అప్పచెప్పి కూడా వెళ్ళాను కదా. ఇంత కఠోరమైనటువంటి మనస్సు మీకు ఎలా వచ్చింది అని చెప్పేసి ఆయనకి చాలా బాధ వేసి వాళ్ళందరినీ కూడా ఆయన శపించారండి. ఎవరెవరైతే అగ్ని ఇవ్వనని చెప్పారో, మేము రావని చెప్పారో వాళ్ళందరికీ కూడా మీ వల్ల నేను ఇంటి బయటనే నా కన్న తల్లికి దహన సంస్కారాలు చేయవలసి వచ్చింది. మీరందరూ సహకరించి ఉంటే కనుక నేను అందరిలాగానే వేరే చోట చేసేవాడిని. నేటి నుండి మీ వంశస్థులందరూ కూడా ఎంత ఉన్నవారైనప్పటికీ కూడా మీ పెద్దవాళ్ళ అంత్యక్రియలన్నీ కూడా మీ పెరట్లోనే చేయుదురుగాక, వేరే అవకాశం మీకు లేకుండుగాక అని చెప్పేసి ఆయన వాళ్ళందరినీ కూడా శపించారండి. శపించిన తర్వాత నేటికి కూడా కేరళలో మీరు చూస్తే ఆ శాఖకు చెందినటువంటి బ్రాహ్మణులు ఉంటారు కొంతమంది, వాళ్ళను ఏదో బ్రాహ్మణులు అంటారు, వాళ్ళు పెరట్లోనే దహన సంస్కారాలు చేస్తారు వాళ్ళు. అంతేకాని మనలాగా రుద్రభూమికి వెళ్ళడం కానీ ఇలాంటివి లేవు. వాళ్లకు అది వచ్చేస్తోంది అలాగ. అప్పటి నుండి శంకరుల శాపాన్ని వాళ్ళు పాటించాల్సిందే, వాళ్ళు పాటిస్తూ వస్తూ ఉన్నారు. ఇది నేటికి మనం చూడవచ్చు అక్కడికి వెళితే కనుక. అక్కడికి అది పూర్తయిపోయింది. శంకరుల తల్లి వైకుంఠానికి చేరింది దివ్య విమానంలో. పద్మపాదుడు ఇక్కడ తీర్థయాత్రలకు వెళుతూ ఉన్నాడు. శంకరుల యొక్క మొట్టమొదటి శిష్యుడు పద్మపాదుడు. ఆయన రచించినటువంటి వార్తికలు ఉన్నాయి చూసారా, మహత్తరమైనటువంటి ఒక గ్రంథంలాగా ఆయన రచించాడు. అది పట్టుకుని ఆయన రామేశ్వర యాత్రకు వెళ్ళాడండి. రామేశ్వర యాత్రకు వెళుతూ ఈ పద్మపాదాచార్యుడు ఆయన సన్యాసి కదా, ఆయనకు మేనమావతో పనే ఉంది. ఆయన దారిలో మేనమావ ఉంటే చూసి వెళతానని చెప్పి మేనమావ ఇంటికి వెళ్ళాడు. అంటే సాధారణంగా పూర్వాశ్రమంలో బంధుత్వాన్ని పట్టించుకోకూడదు, అసలు గుర్తు చేసుకోకూడదు. శంకరులు కన్నతల్లి ఆజ్ఞాపించింది కాబట్టి వచ్చారు, లేకపోతే వచ్చేవారు కాదు ఆయన. నేటికి కూడా మీరు చూస్తేనండి ఇక్కడ ఎంతోమంది మాతృమూర్తులు ఉన్నారు. శంకర పీఠాల్లో కన్నతల్లికి ఇచ్చేటటువంటి గౌరవం ఎలా ఉంటుందో చెబితే ఆశ్చర్యపోతారు మీరు. కన్న తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు. సన్యసించిన తర్వాత సాధారణంగా వాళ్ళెవరో బంధువులు కాదు, వాళ్ళంతా కూడా యతీశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. నిన్నటి వరకు కూడా కన్న తండ్రికి ఆయన కొడుకు కావచ్చు, కానీ నేడు సన్యాసం తీసుకుని శంకర పీఠాధిపతిగా అవతరించిన తర్వాత ఆ కన్న తండ్రే ఈ కొడుకుకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఇది సనాతన సాంప్రదాయం. కన్న తండ్రి ఏమిటి, అక్క చెల్లెళ్ళు ఏమిటి, బావగారు ఏమిటి, తాతగారు ఉంటే తాతగారు చేస్తారు. ఇప్పటికీ కూడా మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు, శృంగేరి ఉత్తరపీఠాధిపతులు విధుశేఖర భారతీ స్వామి వారు వస్తున్నప్పుడు వారి తండ్రి గారు వారి తాతగారు కూడా వస్తూ ఉంటారు అక్కడక్కడ. వారి తాతగారు కుప్ప రామగోపాల సోమయాజి గారండి. వారికి 92 ఏళ్ళు అంత ఉంటాయి. వారికి భార్యాభర్తలు ఇద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరుల్లాగా ఉంటారండి. చూసిన వాళ్ళకి తెలుసు, అంత నిత్యాగ్నిహోత్రం చేసుకుంటూ వారు జీవించేటటువంటి జీవనం. 92 ఏళ్ల వయస్సులో ఇద్దరి ముఖంలో కళ ఎలా ఉంటుందో చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఆవిడ సాక్షాత్తు పార్వతీదేవిలా ఉంటుంది. వీళ్ళ నానమ్మ తాతగారు వీళ్ళిద్దరూ ఈ స్వామివారు వచ్చిన చోట వాళ్లకు దగ్గరగా వస్తే వాళ్ళు దర్శనానికి వెళ్తారు. వాళ్ళిద్దరూ సాష్టాంగ నమస్కారం చేస్తారు, వీరు ఆశీర్వాదం చేస్తారు. ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పదనం. ఇది మనమంతా కూడా చూసాం. అయితే ఈ విధమైనటువంటి సాష్టాంగ వందనం అందరూ చేస్తారు, కానీ కన్నతల్లికి ఒక్కరికి మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుంది.
ఎప్పటికీ కన్నతల్లి కన్నతల్లే అని చెప్పేసి పీఠాధిపతులే కన్నతల్లికి నమస్కరిస్తారు తప్ప కన్నతల్లి పీఠాధిపతికి ఎప్పుడూ నమస్కరించడం ఉండదు. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం, అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. సాధారణంగా కన్నతల్లి కూడా మనం చూసుకుంటే కనుక నమస్కరించవలసి ఉంటుంది, ఎందుకంటే జన్మ మారిపోయింది కాబట్టి. కానీ శంకరులు చేసినటువంటి ఆ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దానివల్ల నేటికి శృంగేరి పీఠంలో తల్లిగారు ఉంటారు, అక్కడ పీఠాధిపతి ఆ తల్లికి నమస్కరించి వస్తూ ఉంటారు. అదేవిధంగా శంకర పీఠాలన్నింటిలో కూడా అనుసరిస్తూ ఉంటారండి. కన్నతల్లికి ఇంతటి ఉన్నత స్థానాన్ని ఇచ్చినటువంటి ఏకైక ధర్మం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది హిందూ ధర్మం మాత్రమే, తెలుసుకోండి. నేను కొన్ని అంశాలు ఎప్పుడూ మొహమాటం లేకుండా చెబుతూ ఉంటానండి. అదే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇతర మతాల్లో మనం చూసుకుంటే పాషండ మతాలు, అబ్రహామిక్ మతాలు అని చెప్పేసి అంటూ ఉంటాం మనం. అందులో భగవంతుడితో సమానం నా తల్లి అని ఎవరైనా అన్నాడు అనుకోండి, అంతే, ఇంకా వాడు చాప్టర్ క్లోజ్. కన్నతల్లి నాకు దేవుడితో సమానం అని చెప్పి వాళ్ళు చెప్పకూడదు. కన్నతండ్రి నాకు దేవుడితో సమానం అని చెప్పేసి వాళ్ళు చెప్పకూడదు. ఎందుకు అనంటే భగవంతుడితో ఎవరూ సమానం కాదు, అందరూ భగవంతుడి తర్వాతే, వీళ్ళంతా కూడా నిమిత్త మాత్రులు, భగవంతుడి చేతిలో పనిముట్లు. కావున తల్లికి దండం పెట్టకూడదు, తండ్రికి దండం పెట్టకూడదు. మీకు క్రైస్తవ ఇస్లాం మతాల్లో మీరు చూడండి, ఎవరినైనా కావలిస్తే మీరు అడగండి, మీరు మీ తల్లికి మేము దండం పెట్టినట్టు పెడతారా అని చెప్పేసి అడగండి. అంటే అల్లాను ఏ విధంగా అయితే మామూలుగా వాళ్ళు అత్యంత భక్తితో పూజిస్తారో అదేవిధంగా మీరు కన్నతల్లిని కూడా మీరు పూజిస్తారా అని అడగండి. అదేవిధంగా క్రైస్తవులను కూడా మీరు మీ దేవుణ్ణి ఏ విధంగా అయితే పూజిస్తారో అదేవిధంగా కన్నతల్లికి నమస్కరిస్తారా అడగండి. వాళ్ళు నమస్కరించరు కాక నమస్కరించరు, వాళ్ళ మతం ఒప్పుకోదు. కానీ సనాతన ధర్మంలో అలా కాదండి. సనాతన ధర్మంలో కన్నతల్లి కన్నతండ్రికి ఇచ్చినటువంటి స్థానం అత్యున్నతమైనది. వేదంలో సాక్షాత్తుగా ఉంటుంది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ మాటలు చిన్నప్పుడు స్కూళ్ళలో వ్రాస్తూ ఉండేవారు. ఇప్పుడు రాస్తున్నారా అండి? ఇప్పుడు రాయటం లేదేమో. మా చిన్నప్పుడు చాలా స్కూళ్ళలో ఉంటూ ఉండేవండి. ఈ 4 వాక్యాలు కూడా ఎవరో మానవ మాతృడు రాసేసినవి కావు. ఇవి సాక్షాత్తు యజుర్వేదంలో ఉన్నటువంటి మాటలు. ఇవి వేదంలో ఉన్న మాటలు, వేదంలో ఉన్నాయి కాబట్టే మనం ఆచరిస్తూ ఉన్నాం. కన్నతల్లికి సాష్టాంగ నమస్కారం చేస్తాం, కన్నతండ్రికి సాష్టాంగ నమస్కారం చేస్తాం, వాళ్ళ అక్షతలేసి ఆశీర్వదిస్తారు, వాళ్ళ తర్వాత ఏమైనా. మనం ప్రతి సంవత్సరము కూడా ఆచరించుకునేటటువంటి వినాయక వ్రత కథలో ఈ ఘట్టం ఉంటుంది. మీలో ఎంతమందికి గుర్తొచ్చిందో ఒకసారి చేతులు ఎత్తండి. వినాయక వ్రత కథలో దీనికి సంబంధించిన ఒక ఘట్టం ఉంటుంది, అది సంక్షిప్తంగా చెబుతాను. విఘ్నాధిపత్యం ఇవ్వడం కోసం విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామికి ఒక పోటీ జరుగుతుంది. ఆ పోటీలో పరమశివుడు అంటాడు, ఎవరైతే ముందుగా 3 లోకాల్లోనూ ఉన్నటువంటి అన్ని తీర్థక్షేత్రాలు కూడా సందర్శించి అన్ని తీర్థాల్లోనూ ముందుగా స్నానం చేసి నా వద్దకు వస్తారో వాళ్ళకే విఘ్నాధిపత్యం ఇస్తానంటాడు ఆయన. వెంటనే ఈయన మన సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తాడు, ఆయన వాహనం నెమలతో చాలా వేగంగా ఆయన ఎగురుకుంటూ అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వినాయకుడు వాహనమేమో ఎలుక. ఈయన చూస్తే చాలా భారీ కాయుడు, లంబోదరుడు, అసలు కాంబినేషనే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంతటి వాడు ఇంతటి ఎలుక మీద కూర్చుని ముల్లోకాలు చుట్టడం ఏమిటి, ముల్లోకాల్లోనూ స్నానం చేయడం ఏమిటి, ఇది సుబ్రహ్మణ్య స్వామికి ఆ పదవి ఇచ్చేయడానికి ముందే తీర్మానం చేసి నన్ను ఓడించడానికి వేసినటువంటి పన్నాగం అని చెప్పేసి సరదాగా ఆయన ఒక మాట అంటాడు. ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి తెలియనివే ఉండవు. ఆ సందర్భంలో నారద మహర్షి వస్తాడు అక్కడికి. వచ్చి, ఏమిటయ్యా వినాయక, నువ్వు ఇలా ఆలోచిస్తే అలాగా, నీ తమ్ముడు అంటావా చిన్నవాడు, తెలియక ఆయన నెమల మీద వెళ్ళిపోయాడు, కన్న తల్లిదండ్రులకు మించినటువంటి తీర్థక్షేత్రాలు ఏవీ లేవు కదయ్యా, నీ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు, వాళ్ళు జగత్తుకే తల్లిదండ్రులు కదా, నువ్వు వాళ్ళ చుట్టూ కనుక ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు సకల తీర్థాల్లోనూ స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుందని నీకు తెలియని విషయమా ఇది, అది చేయకుండా ఇంకా ఎందుకు ఇక్కడ కూర్చున్నావు నువ్వు అని చెప్పేసి నారద మహర్షి అంటాడండి. వెంటనే, ఓ మహర్షి, అద్భుతమైనటువంటి మార్గాన్ని నాకు చూపారు, చాలా సంతోషం అని చెప్పేసి వినాయకుడు ఎంతో నెమ్మదిగా చక్కగా సావకాశంగా పార్వతీ పరమేశ్వరులకు భక్తిపూర్వకంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడండి. 3 ప్రదక్షిణలు చేయాలి. ఒక ప్రదక్షిణ చేయగానే ఒక లోకంలో ఉన్నటువంటి తీర్థాలన్నీ అయిపోయాయి. 2వ ప్రదక్షిణ చేయగానే రెండో లోకంలో ఉన్నటువంటి అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసేసాడు.
మూడవ ప్రదక్షిణకి 3 లోకాలు కూడా అయిపోయాయి. సుబ్రహ్మణ్య స్వామి నెమల వాహనంతో ఎక్కడెక్కడికి వెళుతూ ఉన్నా కూడా ఆయన కంటే ముందక్కడ గణపతి స్నానం చేస్తూ ఉన్నట్లుగా ఆయన చూస్తూ ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామి కైలాసానికి వచ్చేప్పటికేమో ఆయన అన్ని స్నానాలు పూర్తి చేసుకుని పార్వతీ పరమేశ్వరుల ముందు అంజలి ఘటించి వినయంగా నిలబడి ఉంటాడు. నేను పరాజితుడయ్యాను, దయచేసి అన్నగారికే మీరు ఆ యొక్క విఘ్నాధిపత్యాన్ని ఇవ్వండి అని చెప్పేసి అంటాడు ఆయన. ఇక్కడ మనకేమర్థమవుతూ ఉన్నది అని అంటే కనుక కన్న తల్లిదండ్రుల గొప్పతనం ఏమిటి అనేటటువంటిది మన సనాతన ధర్మంలో, సనాతన గ్రంథాలలో మిళితమై ఉన్నది, కలిసిపోయి ఉన్నది. ఏదో నామమాత్రంగా చెప్పడం కాదు. ఇతర మతాలకు ఇది కనీసం వాళ్ళు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. మన ధర్మం ఇతర మతాల కంటే ఎందుకు గొప్ప అనేది మనకి ఇలాంటి అంశాలతోనే గొప్ప అవుతుంది. శంకరాచార్యుల వారు వైదిక వ్యతిరేక మతాలను ఆయన నిర్ద్వంద్వంగా ఖండించారు, అంతేకాని మొహమాట పడలేదండి. ఆయన మొహమాట పడి ఆ బౌద్ధుడు ఏమనుకుంటాడో, ఇల్లు ఇతనేమనుకుంటాడో అని చెప్పేసి అనుకుంటే ఆయన ఖండించేవారే కాదు. కావున శంకరుల మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి మనకు వైదిక వ్యతిరేక పాషండ మతాలను వ్యతిరేకించడం కానీ, విమర్శించడం కానీ, ఖండించడం కానీ నిర్మోహమాటంగా మనం చేయవలసినటువంటి అంశం. శంకరుల మార్గంలో మనమంతా కూడా పయనిస్తూ ఉన్నాం. మీరంతా కూడా లలితా సహస్రం చదువుతూ ఉంటారు రోజునండి. అందులో ఒక నామం ఉంది, మీలో ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు. సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక అని దాంట్లో నామం ఉంటుందండి. సంహృతాశేష పాషండాయై నమః. ఆవిడటండి ప్రళయం వస్తుంది చూసారా, ఆ సందర్భంలో యుగాంతంలో పాషండ మతాలనన్నింటినీ కూడా ఆవిడ సమూలంగా నశింపజేస్తుంది. పాషండ మతాలను పాటిస్తూ వేదాన్ని, అలాగే వేద ధర్మాన్ని, వైదిక దేవతల్ని వీళ్ళందరినీ ఎవరైతే విమర్శిస్తూ ఉంటారో, ఎవరైతే వీళ్ళందరినీ కూడా చిన్నచూపు చూసి మాట్లాడి తిడుతూ ఉంటారో వాళ్ళందరినీ అమ్మవారే సాక్షాత్తుగా వచ్చి నశింపజేస్తుంది అని చెప్పేసి ఆ నామం యొక్క అర్థం. రోజు మీరు సంహృతాశేష పాషండాయై నమః అని చెప్పి మీరు అన్నారంటే కనుక విదేశీ మతాలన్నీ కూడా మెల్లగా నశిస్తూ ఉంటాయి. 1000 ఏళ్ల పాటు విదేశీ దండయాత్రలు భారతదేశంలో నడిచినప్పటికీ కూడా, విదేశీ మతాలు మనల్ని అణిచివేయాలని చెప్పి చూసినప్పటికీ కూడా నేటికి కూడా హిందూ ధర్మం నిలబడి ఉంది అనంటే కనుక కారణం ఇలాంటి స్తోత్రాలు, ఇలాంటి దేవతలు, ఆ విధమైనటువంటి స్తోత్రాలు రోజు ఇళ్లలో పఠించేటటువంటి మీ వంటి మహిళలు ఉండడం వల్లే సాధ్యపడింది. కావున లలితా సహస్రం రోజు పారాయణ చేయండి, మరిచిపోకండి. ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని సనాతన ధర్మం చెబుతూ ఉంటుంది. తల్లికి వారు పూర్తి స్థాయిలో అంత్యక్రియలు చేసేవారు వచ్చేశారు. పద్మపాదుడు రామేశ్వర యాత్రకు వెళతానని చెప్పేసి బయలుదేరి దారిలో మేనమావ గారు ఉన్నారని చెప్పేసి ఆయన మేనమావ గారింటికి వెళ్తాడని. అంటే ఆయన, నేను ఎందుకు కొంచెం నవ్వుతూ చెబుతున్నానో ఇది మీకు అర్థమవుతుంది. ఆయన మేనమావ గారింటికి వెళ్ళాడు. మేనమావ కూడా ఆదరించి మేనల్లుడు వచ్చాడు, చాలా సంతోషం, నువ్వు ఒకప్పుడు చాలా సామాన్యుడిగా ఉంటూ ఉండేవాడివి, ఈ విధంగా నువ్వు శంకరుల వద్ద శిష్యుడిగా చేరి యతీశ్వరుడు అయ్యావు, మహాజ్ఞాని అయ్యావు అని చెప్పేసి నేను చాలా సంతోషించాను అని చెప్పేసి చాలా చాలా అన్ని మంచి మాటలే మాట్లాడుతూ ఉంటాడు మేనమావ గారు. ఈయన కూడా మేనమావ అద్భుతమైనటువంటి ప్రేమ చూపించేస్తున్నాడని చెప్పేసి ఈయన కూడా పొంగిపోతూ ఉంటాడు. చివరికి ఏం చేస్తాడంటే ఈయన చేతిలో ఉన్నటువంటి ఆ తాళపత్ర గ్రంథాలు ఈయన రచించాడు చూసారా, శంకరుల ఆజ్ఞతో వార్తికలు, బ్రహ్మసూత్ర భాష్యానికి వార్తికలు రచించినటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ తాళపత్ర గ్రంథాల కట్టని మేనమావ చేతిలో పెట్టి, నేను రామేశ్వర యాత్రకు వెళుతూ ఉన్నాను, వచ్చినప్పుడు నేను నీ వద్ద తీసుకుంటాను, అప్పటి వరకు నువ్వు ఇది రక్షించు అని చెప్పేసి పద్మపాదుడు మేనమావకు అప్పచెప్పాడండి. అప్పచెబితే అప్పటి వరకు మేనమావకు పద్మపాదుడి మీద ప్రేమ ఉంది, ప్రేమ లేదని చెప్పటం లేదు. ఆ గ్రంథాలు తెరిచి చూశాడు ఆయన. చూస్తే అద్భుతమైనటువంటి అద్వైత మతం, అద్భుతమైనటువంటి వేదాంత సారం దాంట్లో ఉంది. నా మేనలుడు సామాన్యుడు కాదు, చాలా అద్భుతంగా గ్రంథాన్ని రచించాడు అని చెప్పేసి అనుకున్నాడు ఆయన. కాకపోతే ఈయన మేనమావ గారి గురువైనటువంటి ప్రభాకరుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కర్మ సిద్ధాంతంలో కర్మఠుడు, చాలా కేవల కర్మ మీదే ఉంటూ ఉండేవాడు. ఆయన చేసినటువంటి కొన్ని సిద్ధాంతాలని పద్మపాదాచార్యులు తన గ్రంథంలో ఖండించారు. కావున తన మేనమావ ఏమనుకున్నాడంటే, నా గురువు యొక్క మతాన్ని ఖండిస్తూ నా మేనలుడు ఇందులో రాశాడు, కావున నా తక్షణ కర్తవ్యం ఏమిటి అని అంటే కనుక
నా గురువును నిందించినటువంటి ఈ గ్రంథాలని నేను నాశనం చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు ఆయన. అవన్నీ పద్మపాదుడికి తెలియదు పాపం. ఆయన మేనమావకి ఇచ్చేశాను కదా, ఇంకేముంది, చక్కగా మంచి ఒక నేషనల్ బ్యాంకుకు చెందినటువంటి లాకర్లో ఉంది అని భావించి ఆయన రామేశ్వర యాత్రకు వెళ్ళిపోయాడు. రామేశ్వర యాత్ర అయిపోయింది. అక్కడ రామేశ్వర మహాత్మ్యం అంతా కూడా చాలా గొప్పగా ఆయన శిష్యులందరికీ కూడా తెలియజేశాడు. తెలియజేసి మళ్ళీ తిరుగు ప్రయాణంలో మేనమావ గారింటికి వచ్చాడు. వస్తే తెలిసింది ఏమిటంటే మేనమామ గారి ఇల్లు దురదృష్టవశాత్తు అగ్నికి ఆహుతైపోయింది. ఆ ఇంటిలో ఆ ఇంటితో పాటుగా మీ గ్రంథాలన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయాయి అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పారండి. పాపం చాలా బాధపడ్డాడు ఆయన. కానీ జరిగింది ఏమిటి, మేనమామ నా ఇల్లు పోతే పోయింది, కానీ ఈ గ్రంథాలు మాత్రం ఉండకూడదు, కేవలం గ్రంథాలను కాలిస్తే అందరికీ తెలిసిపోతుంది, అందుకని ఇల్లు తగలబడిపోయింది అనేటటువంటి నెపంతో గ్రంథాలను కాల్చేద్దామని చెప్పేసి ఆయన ఇంటికి ఆయనే నిప్పు పెట్టేసుకున్నాడు. ఒక రకంగా ఆయన గురుసేవ చేశాను, గురువుకి నేను ఎంతో రుణాన్ని తీర్చుకున్నాను అని మేనమామ భావించి ఉండవచ్చు. కానీ ఈయన రాసినటువంటి గ్రంథం మొత్తం సర్వనాశనం అయిపోయింది దాంట్లో. ఇది ఎందుకు జరిగింది అని అంటే కనుక, నేను ఇందాక అన్నాను చూసారా, మేనమామ ఇంటికి వెళ్లకుండా ఉంటే జరిగేది కాదు. ఈయన చక్కగా రామేశ్వర యాత్రకి వెళ్ళి వచ్చేసి ఉంటే జరిగేది కాదు. ఊరికే సరదాగా చెబుతూ ఉన్నాను. ఆ విధంగా జరగాలని వ్రాసిపెట్టి ఉంది, జరిగిందండి. సురేశ్వరాచార్యులు వీళ్ళందరినీ శపించాడు కదా, నన్ను వ్రాయనివ్వకుండా మీరంతా అడ్డుకున్నారు కదా, మీరెవరూ వ్రాయలేరు, వ్రాసినా కూడా అది నిలబడదు అని చెప్పేసి శపించాడు ఆయన. నీ శాపం అలాగే అన్వయిస్తుంది అని చెప్పేసి శంకరులు కూడా అన్నారు. ఆ విధంగా యతీశ్వర శాపం యథాతథంగా తగిలి పద్మపాదుడు రచించినప్పటికీ కూడా ఆయనకు కాకుండా పోయాయి, కాలిపోయాయి. ఆ రోజున సురేశ్వరాచార్యుణ్ణి పిలిచి శంకరాచార్యులు ఒక మాట చెప్పారని చెప్పాను చూసారా ఇందాక, నువ్వు ఒక ప్రత్యేక వేదాంత గ్రంథాన్ని నువ్వు రచించు అని చెప్పి మరొక మాట కూడా శంకరులు సురేశ్వరాచార్యులతో అన్నారు. అదేమిటి అని అంటే కనుక, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది, నీ శాపం ఖచ్చితంగా అయి తీరుతుంది. కానీ నా కోసం పద్మపాదుడు అంత గొప్ప గ్రంథాన్ని ఆయన రచిస్తాడు. ఆయన మొత్తం గ్రంథం ఒకవేళ ప్రపంచంలోకి రాకపోవచ్చుగాక, అందులో 5వ అధ్యాయంలో కొంత భాగం కాస్త లోకంలో ప్రసిద్ధి చెందుతుంది. ఇది నువ్విచ్చిన శాపానికి నేను చేస్తూ ఉన్నటువంటి కొంత సవరణ అని చెప్పేసి శంకరులు అక్కడ ఆయనతో అన్నారు. దానికి వెంటనే గురువు ఆజ్ఞగా సురేశ్వరుడు కూడా అంగీకరించాడు. ఇక్కడ చూస్తే పద్మపాదుడు రచించినటువంటి గ్రంథాలన్నీ తగలపడిపోయి మొత్తం శూన్యం, ఏమీ లేదు. ఆయన పాపం నేరుగా గురువు వద్దకు రావాలి అని చెప్పేసి, గురువు గారు ఎక్కడున్నారు అని చెప్పేసి కొంతమంది ద్వారా తెలుసుకుంటే కేరళ రాష్ట్రంలో ఉన్నారు ఆయన అని చెప్పేసి తెలిసింది. కేరళకు ఆయన వెంటనే విచ్చేసి శంకరులకు సాష్టాంగ నమస్కారం చేసి జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను అద్భుతంగా రచించి మీరు అద్భుతము అని చెప్పేసి నన్ను ప్రశంసించినటువంటి గ్రంథం వార్తికలు అన్నీ కూడా అగ్నిలో బూడిదైపోయాయి. ఆ రోజు నేను మీకు సమర్పించినప్పుడు మీరు చాలా అద్భుతములుగా ఉన్నాయి, నా యొక్క మనస్సును యథాతథంగా నువ్వు ఇందులో నిక్షిప్తం చేసావని చెప్పారు. చూస్తే ఇప్పుడు అవి ఎవరికీ కాకుండా పోయాయి, మొత్తం కాలిపోయాయి, ఏం చేయాలో అర్థం కావటం లేదు, నీవే శరణు అని చెప్పేసి శంకరులకు సాష్టాంగ వందనం చేసి శరణు వేడాడండి పద్మపాదాచార్యుడు. అప్పుడు శంకరులు అన్నారు, నువ్వేమీ బాధపడద్దయ్యా, నువ్వు రాసినటువంటి గ్రంథం అప్పుడు నేను చదివాను కదా, చదివినటువంటి గ్రంథం నాకు గుర్తుంది. నిజానికి ఆయనకు మొత్తం గ్రంథం అంతా గుర్తుంది. ఈయన ఏమైతే రాశాడో, ఆయన ఏమైతే చదివారో మొత్తం అంతా గుర్తుంది. కానీ మరి సురేశ్వరాచార్యుడికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టడం కోసం 5వ అధ్యాయం నాకు పూర్తిగా గుర్తుంది, యథాతథంగా నేను చెబుతాను, రాసుకో అన్నారు ఆయన. అప్పుడు ఈయన చక్కగా రాసుకున్నాడు. శంకరాచార్యుల వారు ఆయన రాసింది రాసినట్టుగా, చదివింది చదివినట్లుగా పొల్లు పోకుండా మొత్తం అలాగా అక్షరబద్ధం చేయించారు దగ్గరుండి. అది శంకరుల యొక్క ధారణాశక్తి దృష్టిలో పెట్టుకోండి. మొత్తం ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ఏది ఎలా జరగాలో అలాగే జరిగింది. ఆయన గుర్తున్నది ఆయన చెప్పారు, అది ఈయన రాసుకున్నారు, అదే లోకంలో ప్రచారంలోకి వచ్చింది. ఈ విధంగా కాలిపోయినటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఒక్కసారి చదివి శంకరాచార్యులు గుర్తు పెట్టుకుని మళ్ళీ యథాతథంగా చెప్పేశారట అని చెప్పేసి మొత్తం దేశమంతా కూడా టామ్టామ్ అయిపోయింది. టామ్టామ్ అయిపోతే కేరళ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజశేఖరుడికి ఒక ఆశ కలిగింది. ఆయన కూడా గతంలో నాటకత్రయం అనే ఒక గ్రంథాన్ని ఆయన రచించాడు.
అద్భుతమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని మొదట్లోనే శంకరుల వద్దకు తీసుకుని వచ్చి శంకరులు మొత్తం అంతా పరిశీలించి చాలా అద్భుతంగా ఉంది అని ఆశీస్సులు అందజేశారు. దురదృష్టవశాత్తు రాజశేఖరుడు రచించినటువంటి నాటకత్రయ గ్రంథం కూడా అగ్నికి ఆహుతైపోయింది. ఆయన దగ్గర కూడా అది లేదు. చాలా బాధపడిపోతూ ఉన్నాడు. ఆయనకి ఏ లోటు లేదు, కానీ ఆయన రచించినటువంటి గ్రంథం నాశనం అయిపోయింది అని తెగ బాధపడిపోతూ ఉన్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే రాజశేఖర మహారాజు కూడా శంకరుల వద్దకు వచ్చాడండి. వచ్చి నేను రచించినటువంటి నాటకత్రయం కూడా అగ్నికి ఆహుతైపోయిందండి, మీరు అప్పుడు నేను మీకు సమర్పించినప్పుడు మీరు మొత్తం ఒకసారి పరిశీలించి అద్భుతంగా ఉందని చెప్పారు, మీరే ఏదైనా దారి చూపండి అని చెప్పేసి ఆయన అడిగాడు. అంతే కదయ్యా, దాందే ఉంది, నాటక గ్రంథాలే కదా, నేను చెబుతాను రాసుకో అని మొత్తం నాటకత్రయం అంతా కూడా 100% యథాతథంగా పొల్లు పోకుండా శంకరులు చెప్పారు. రాజశేఖర మహారాజు రాసుకున్నాడండి. ఇది శంకరాచార్యుల యొక్క ధారణాశక్తి. దేన్నైనా మనం ఒక్కసారి విన్నా ఒక్కసారి చూసినా కూడా మనకు సంపూర్ణంగా గుర్తుండేటటువంటి ధారణాశక్తి భారతీయుల్లో సహజంగా ఉండేది. అందున కొంత బ్రాహ్మణుల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందున కూడా విద్వాంసుల్లో మరింత ఎక్కువగా ఉంటుంది, గాయత్రి జపం రోజు చేసే వాళ్ళలో మరింత ఎక్కువగా ఉంటుంది, సత్యం మాట్లాడే వాళ్ళలో ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది, త్రికాల సంధ్యావందనం చేసే వాళ్ళలో, ఈ విధంగా ఎంత పరమనిష్టగా ఉంటే వాళ్లకు ఆ ధారణాశక్తి అత్యధికంగా ఉంటుంది. కానీ ఎల్లప్పుడూ కూడా చిన్న వయస్సు నుండి కూడా పిల్లల్ని సెల్ ఫోన్కి అలవాటు చేసినటువంటి వాళ్ళలో మాత్రం ఏ విధమైన ధారణాశక్తి ఉండదు. ఇలా వింటాడు, అలా మర్చిపోతాడు. మీరు రాసి పెట్టుకోండి కావలిస్తే. చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్ చూసేటటువంటి పిల్లలకు మీరేం చెప్పినా గుర్తుండదు, మరిచిపోతాడు తప్ప ఏ ప్రయోజనము ఉండదు. ఎలాంటి భారతీయ యువత, ఎలాంటి భారతీయ సంతతి నేడు ఏ దుస్థితికి చేరుకుందో చూడండి. ఒక్కసారి చదివి గుర్తుంచుకునేటటువంటి గొప్ప గొప్ప వాళ్ళు మన భారతదేశంలో ఉండేవారు గతంలో. నేడు కలిస్వరూపమైనటువంటి ఇలాంటి డివైజులన్నీ కూడా వచ్చి చేరడం వల్ల మన పిల్లలందరూ కూడా పాడైపోతూ ఉన్నారు. వాళ్ళ బుద్ధి వికసించటం లేదు, వాళ్ళ బుద్ధి మందబుద్ధిగా మారిపోతూ ఉన్నది. కావున వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఆ విధంగా శంకరులు ఏం చేశారు, ఆయన ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా అన్నీ కూడా నీట్గా సర్దేశారండి. శంకరాచార్యుల వారి యొక్క ధారణా శక్తి చూసి రాజశేఖర మహారాజు ఏమిటి, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైతే ఈ అంశం తెలిసిందో వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు. అంటే ఇతర యుగాల్లో ఉండేది, ఇతర యుగాల్లో ఈ విధమైనటువంటి ఒక ధారణ ఉండడం అనేది పెద్ద అంశమేం కాదు. సత్యయుగంలో, త్రేతాయుగంలో, యుగమే కాలమే అలా ఉండేది. కానీ కలియుగంలో అలా ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయము. ఇది అందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేసిందండి. ఆ తర్వాత శంకరాచార్యుల వారు ఏం చేశారంటే అద్వైత మత ప్రచారంలో భాగంగా ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ, ఎన్నో అద్భుతమైనటువంటి క్షేత్రాలను సందర్శిస్తూ అనేక మతాలను ఆయన ఖండించారండి. ఇక్కడ మతాలను ఖండించారంటున్నారు. ఏ మతాలను ఖండించారండి చెప్పాలి కదా అంటే 72 మతాలను శంకరాచార్యుల వారు ఖండించి సనాతన ధర్మస్థాపన చేశారు అని చెప్పేసి మనకు శంకర విజయం చెబుతుంది. 72 మతాలు ఖండించారు, దృష్టిలో పెట్టుకోండి. 72 మతాలు ఖండించిన వెంటనే కొంతమంది బయలుదేరతారండి. నేటి రోజుల్లో మనకు భేదాలకేముందండి, కొట్టుకోవడానికి ఏదో కారణం ఉంటే చాలు, ఎలాగైనా కొట్టుకుంటారు, ఎక్కడైనా కొట్టుకుంటారు, ఎవరైనా కొట్టుకుంటారు. శంకరాచార్యులు అనేసరికి ఆయన ఏదో శైవ మతాన్ని వ్యాప్తి చేశారనో లేకపోతే మరొక మతాన్ని వ్యాప్తి చేశారనో చాలామంది భావిస్తూ ఉంటారు. శంకరాచార్యులు ఏ మతాల్ని ఖండించారో చెబితే మీరు ఆశ్చర్యపోతారండి. చాలామంది, ఇప్పుడు మీలో కూడా చాలామంది ఉంటారు, మనం పూజిస్తూ ఉన్నటువంటి ఒక దేవుణ్ణి పట్టుకుని ఈ దేవుడే దేవాధిదేవుడు, ఈయన్ను మించినటువంటిది ఇంకేదీ లేదు అని పూజించే వాళ్ళు కొంతమంది ఉంటారు, చూసారా? ఆ విధమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాటి రోజుల్లో. అందులో శివుడే దేవాధిదేవుడు అని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో విష్ణువే దేవాధిదేవుడు, ఇంకేదీ లేదు అని పూజించిన వాళ్ళు ఉన్నారు. అందులో అమ్మవారే పరమదైవత అని పూజించిన వాళ్ళు ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామే పరమదేవుడు అని పూజించిన వాళ్ళు ఉన్నారు. సూర్యుడే దేవాధిదేవుడు అని పూజించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది టండి సరస్వతీదేవే ప్రధాన దేవత అని పూజించిన వాళ్ళు, ఆ మతం కూడా ఉంది, సారస్వత మతం అంటారు. గౌడ సారస్వత బ్రాహ్మణులు అని గోవాలో ఉంటూ ఉండేవారు. వాళ్ళు సరస్వతీదేవినే ప్రధాన దేవతగా పూజిస్తూ ఉంటారు వాళ్ళు.
అంటే ఇంకా వేరే ఏ దేవత లేదు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. శంకరులు చేసింది ఏమిటి అని అంటే కనుక ఈ దేవుడే ప్రధాన దేవుడు, రెండవ దైవం లేదు అని ఎవ్వరు పూజించినా కూడా ఆ అన్ని మతాలను ఆయన ఖండించారు. దీనివల్ల అనవసరమైనటువంటి వివాదాలు లోకంలో బయలుదేరుతూ ఉన్నాయి. మా దేవుడు మాత్రమే దేవుడు, ఇంకా వేరే దేవుడు దేవుడు కాదు అనేటటువంటి సిద్ధాంతం ఆయన అంగీకరించలేదు. శంకరులు ఏం చెప్పారంటే వీళ్ళందరికీ కూడా మించినటువంటి ఒక శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మ తత్వం ఒకటి ఉన్నది, అదే అసలైనటువంటి దైవం తప్ప ఇవేవీ కాదు అనేటటువంటిది శంకరాచార్యుల వారి యొక్క మతం. మహావిష్ణువు ఉన్నాడు, పరమశివుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నది, సూర్యుడు ఉన్నాడు, వీళ్ళందరిలోనూ కూడా ఒక పరమాత్మ చైతన్యం ఉంటుంది. ఈ చైతన్యానికి కారణమైనటువంటి పరమాత్మ వీళ్ళందరికంటే పైన ఉంటాడు, ఆయనకు రూపం ఉండదు, వీళ్ళందరూ కూడా రూపం ఉన్నటువంటి వాళ్ళు. ఈ విధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని ఆయన చేశారు. అదేమిటండి మరి మేము రోజు పూజిస్తూ ఉన్నటువంటి పూజలు ఇవన్నీ కూడా మరి వ్యర్థాలే అంటారా, పనికిరావంటారా అని అంటే అలా కాదు. శంకరుల యొక్క అభిప్రాయం ఏమిటంటే మనమంతా సామాన్యులం, రోజు ఒకరు శివుడిని పూజిస్తారు, ఒకరు మహావిష్ణువుని పూజిస్తారు, ఒకరు అమ్మవారిని పూజిస్తారు. కానీ ఈ విధంగా సగుణమైనటువంటి దైవాన్ని పూజిస్తూ, సగుణము అంటే రూపం ఉన్నటువంటి దైవము అని అర్థం. ఈ విధంగా రూపం ఉన్నటువంటి దేవుణ్ణి పూజిస్తూ క్రమక్రమంగా ఒకానొక సందర్భమైనా సరే ఒక 60 ఏళ్లకో 70 ఏళ్లకో రూపం లేనటువంటి నిర్వికార రూపాన్ని ఉపాసించేటటువంటి స్థితికి జీవుడు చేరాలి. అంతేకాని జీవితాంతము కూడా సగుణ రూపాన్నే పూజిస్తూ, అంటే రూపంతో ఉన్నటువంటి దేవుణ్ణే పూజిస్తూ అలా ఉండిపోకండి. మొదట్లో అలవాటు కావడం కోసం. ఎందుకు అనంటే రూపం లేనటువంటి దేవుణ్ణి ఏ విధంగా ధ్యానిస్తాం, ఏ విధంగా మనకు ఏకాగ్రత కలుగుతుంది. ఒక దేవాలయానికి మనం వెళ్ళామంటే లోపల విగ్రహం ఉంటేనే మనం అక్కడ ఏకాగ్రతగా దర్శనం చేసుకుని ఒక నామాన్ని చెప్పుకుంటాం. ఇంట్లో కూడా లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క చిత్రపటమో లేకపోతే విగ్రహమో ఉంటేనే మనం అక్కడ కూర్చుని లలితా సహస్రాన్ని చెప్పుకోగలుగుతాం. కానీ ఏ రూపము లేకపోతే ప్రారంభ దశలో కష్టం కదా. అంటే కలియుగంలో అందరికీ ప్రారంభ దశ కావున మొదట్లో అందరూ కూడా సగుణోపాసన చేస్తూ మెల్లగా నిర్గుణోపాసన వైపుకు నడవాలి. అందరూ కూడా శుద్ధ చైతన్య స్వరూపాన్ని ఉపాసించాలి అనేటటువంటిది శంకరాచార్యుల వారి యొక్క మతం అండి. అద్వైత మతం అంటే అందులో ముఖ్యమైనటువంటిది ఇది అందరూ కూడా. ఇందులో వారు చేసినటువంటి రకరకాల మతాలు ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్లుగా పాశుపత మతం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. మళ్ళీ అందులోనూ ఇందాక చెప్పినటువంటి సారస్వత మతము, సౌర మతము, అగ్ని మతము, హిరణ్యగర్భ మతము, ఈ విధంగా చాలా మతాలు ఉండేవి. పాషండ మతాలు ఇందాక నేను చెప్పినట్లుగా బౌద్ధ మతం ఏదైతే ఉందో బౌద్ధ మతాన్ని ఎలాగో ఖండించారు ఆయన. బౌద్ధ మతంతో పాటుగా మన లోపల కూడా ఉన్నటువంటి కొన్ని కాస్త విచిత్రమైనటువంటి మార్గాలు, విచిత్రమైనటువంటి మతాలను ఆయన ఖండించడం జరిగిందండి. చాలామందికి చదువుకున్న వాళ్ళకి అనిపిస్తుందండి బౌద్ధంలో తప్పే ఉంది, బౌద్ధాన్ని ఎందుకు ఖండించారు, బుద్ధుడు శాంతి స్థాపకుడు కదా, బుద్ధుడు శాంతిదూత కదా అనిపిస్తూ ఉంటుంది. నేను మొదటి రోజులే నేను అదంతా కూడా చెప్పాను, ఎంతమంది ఉన్నారో తెలియదు. గౌతమ బుద్ధుడు అవతార పురుషుడు. ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా వేద విహితమైనటువంటి మాటలనే చెప్పారు. ఆయన వేదంలో ఏముందో అదే చెప్పారు. శంకరాచార్యులు ఏవైతే ఆయన శిష్యులకు బోధించారో గౌతమ బుద్ధుడు కూడా ఆయన శిష్యులకు అదే బోధించారు. కాకపోతే గౌతమ బుద్ధుడి శిష్యులకు ఆయన చెప్పింది చెప్పినట్లుగా అర్థం కాలేదు. ఆయన ఒక మాట అన్న వెంటనే తత్వమసి అన్నాడు ఆయన. తత్వమసి అంటే తత్వ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నువ్వు, అసి అంటే అయి ఉన్నావు. ఆ పరమాత్మ నువ్వే అయి ఉన్నావు అంటే పరమాత్మ నీలోనే ఉన్నాడు అనే వేదవాక్యం శంకరులు చెప్పిందే బుద్ధుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ శిష్యులు ఏం చేయాలండి, అయ్యా మీరు చెప్పింది ఒక వాక్యంలో చెప్పేశారు, కొంచెం మాకు అర్థం కాలేదు, దయచేసి వివరించండి, విశ్లేషించండి అనాలి. ఆయన నాకు ఇప్పుడు సమయం లేదు, ఇంకోసారి రా అంటే ఇంకోసారి వెళ్ళాలి. గురువు చెప్పేంత వరకు వెంటపడి ఆయన యొక్క అంతరార్థం ఏమిటో మొత్తం విశేషంగా సవిస్తరంగా తెలుసుకోవాలి. వీళ్ళు ఏం చేశారు, తత్వమసి నీలోనే పరమాత్మ ఉన్నాడు అని అన్నారు కదా, దండం పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నాలోనే దేవుడు ఉన్నాడని చెప్పేసి గురువుగారు చెప్పారు, ఇంకా నేను ఇంకో దేవుడిని పూజించడం ఎందుకు, నేను ఇంకో దేవుడికి ఉపచారాలు చేయడం ఎందుకు, నేను క్షేత్రాలకు వెళ్ళడం ఎందుకు, నేను తింటే చాలు కదా దేవుడికి తినిపించినట్లే, నేను పడుకుంటే చాలు కదా పడుకున్నట్లే అని గౌతమ బుద్ధుడి యొక్క మొదటి తరం బయలుదేరింది. అలాగే
మొదటి తరం చేసినటువంటి ఆ తప్పు 2-3 తరాలు దాటేప్పటికి ఏమైందంటే అసలు దేవుడే లేడు అనేటటువంటి ఒక సిద్ధాంతానికి వెళ్ళిపోయారండి. ఆ విధంగా పాపం బుద్ధుడు ఒకటి చెబితే బౌద్ధులు ఒకటి అర్థం చేసుకుని నిరీశ్వరవాదం అంటారు, నాస్తికవాదం. ఆ విధంగా పాపం బౌద్ధ మతం నాస్తిక మతంగా మారిపోయింది, వేద వ్యతిరేక మతంగా మారిపోయింది. అందువల్లనే ఎవరు అవునన్నా కాదన్నా కూడా బౌద్ధులు తరువాత రోజుల్లో ఏం చేశారంటేనండి, శాంతి స్థాపన అనేటటువంటి ఒక పేరుతో వాళ్ళంతా కూడా శాంతి శాంతి అన్నారు. శాంతి ఎప్పుడు కావాలనేది చూసుకోవాలి. రాక్షసులు మన మీదకు, అంటే ఉదాహరణకు రావణాసురుడు సీతామాతను అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. రాముడు ఏం చేయాలి? మొదట రావణాసురుడికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. నువ్వు కనుక నా భార్యను మళ్ళీ సగౌరవంగా తెచ్చి నాకు అప్పగిస్తే కనుక, శరణు వేడితే కనుక యుద్ధం లేదు, నీ ప్రాణాలు నీకు నిలుస్తాయి అని చెప్పేసి రాముడు చెప్పాడు. ఎన్నోసార్లు చెప్పినా కూడా రావణాసురుడు వినలేదు. నేను అప్పగించను, నేను యుద్ధమే చేస్తానన్నాడు. అతను యుద్ధమే కోరుకున్నాడు కాబట్టి రాముడు ఏం చేశాడు? యుద్ధం చేశాడు. యుద్ధం చేసి శాంతి స్థాపన చేశాడు. రావణాసురుడు చేసేటటువంటి అరాచకాల నుండి శాంతి కావాలి, శాంతి స్థాపన చేయాలంటే మనం ఏం చేయాలి? రావణాసురుడిని సంహరిస్తేనే శాంతి స్థాపన జరుగుతుంది. యుద్ధం తరువాతనే శాంతి ఏర్పడుతుంది. ధర్మయుద్ధం అయి ఉండాలి అది. ఆ విధంగా వీళ్ళు ఏమన్నారంటే, దాదాపుగా అంటే ఆచరణ సాధ్యం కానటువంటి శాంతి వచనాలు వీళ్ళు పలికారండి. ఆ పలకడం వల్ల అన్ని రాజ్యాలకు వీళ్ళు వెళ్ళడం, అన్ని రాజ్యాలకు వీళ్ళు వెళ్ళి, రాజా బుద్ధుడు శాంతిని బోధించాడు కావున మీరు యుద్ధాలు చేయడం మానేయండి అని చెప్పి బోధించి, యుద్ధాలు అనేవి ఏ రాజులు చేయలేదు. చాలా సంతోషం. అసలు ఎవరూ యుద్ధం చేయకపోతే అసలు ఇబ్బంది ఏముంది? మొత్తం శాంతి స్థాపన అయినట్టే లెక్క. కానీ వాళ్ళు ఊహించనటువంటి ఒక విపత్తు తరువాత దాపురించింది. భారతీయ రాజులంతా కూడా శాంతి శాంతి అని చెప్పేసి యుద్ధాలు చేయడం మానేశారు. కొంతకాలానికి యుద్ధ విద్యలు నేర్చుకోవడం మానేశారు, నేర్పడం మానేశారు. అసలు యుద్ధ విద్యలు అందరూ మర్చిపోయారు, అస్త్రశస్త్రాలు తయారు చేయడం మానేశారు. ఆ విధంగా 500-600 సంవత్సరాలు యుద్ధం అనేది చేయడం భారతీయ రాజులందరూ కూడా మరిచిపోయిన తరువాత అప్పుడు చాలా సులువుగా విదేశీయ మతస్థులందరూ కూడా, మొఘలులు, గ్రీకులు, వాళ్ళంతా కూడా భారతదేశానికి వచ్చి భారతదేశ రాజుల్ని సులువుగా జయించుకుని భారతదేశాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, బౌద్ధం భారతదేశానికి మేలు చేసిందా, హాని చేసిందా? అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడు శాంతి కావాలో అప్పుడు కావాలి. వేద మతాన్ని అవలంబించే వారికి ఎవరూ శాంతిని బోధించాల్సినటువంటి అవసరం లేదు. కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధానికంటే ముందు ఆయన శాంతి స్థాపనకే వెళ్ళాడు. 5 ఊళ్ళు ఇవ్వవయ్యా అని అడిగాడు. నువ్వు 5 ఊళ్ళు ఇస్తే చాలు, నేను యుద్ధాన్ని ఆపేస్తాను అన్నాడు. 5 ఇంచుల స్థలం కూడా ఇవ్వనని చెప్పాడు ఆయన. ఆ విధంగా మరి శాంతి స్థాపన చేయడానికి కృష్ణ పరమాత్మ ముందు ప్రయత్నం చేశాడా లేదా? ఆ తరువాత రామచంద్రుడు శాంతి స్థాపనకి ప్రయత్నం చేశాడా లేదా? అందరూ శాంతి స్థాపనకి ప్రయత్నం చేస్తారు, కానీ శాంతి పేరిట యుద్ధ విద్యలే నేర్చుకోవడం మానేయడం అనేది ఎంత దారుణం అండి. భూటాన్ అని చెప్పేసి బౌద్ధ దేశం ఒకటి ఉంది, మనకి పక్కనే ఉంటుంది. భూటాన్ చాలా చిన్న దేశం, అది పర్వత దేశం అని కూడా చెబుతారంటే ఒక పర్వతాల మధ్య ఉంటుంది. ఈ భూటాన్ అనేటటువంటి దేశం బౌద్ధ దేశం. దేశమంతా కూడా బౌద్ధ మతమే ఆచరిస్తుంది. మరి వాళ్ళది శాంతి మార్గం కాబట్టి వాళ్ళు ఏ విధమైనటువంటి యుద్ధాలు వాళ్ళు చేయకూడదు. కాబట్టి భూటాన్ దేశానికి సొంతంగా ఆర్మీ కూడా లేదండి. సరే, అంతవరకు బాగానే ఉంది. ఓహో అద్భుతం, ఆహా అద్భుతం. గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి మార్గంలో వీళ్ళు పయనించేస్తున్నారు. కానీ భూటాన్ దేశానికి భారతదేశంతో ఒక ఒప్పందం ఉందండి. ఇది మీలో ఎంతమందికి తెలుసు? భారతదేశం భూటాన్ దేశానికి ఎప్పుడైనా సమస్య వస్తే కనుక భారతదేశ ఆర్మీ భూటాన్ దేశానికి సహాయంగా వెళ్ళాలి. భూటాన్ దేశ సంరక్షణకు భారతదేశ ఆర్మీనే వెళ్ళి నిలబడాలి అనేటటువంటిది భూటాన్కు భారతదేశానికి ఉన్నటువంటి ఒప్పందం. ఎందుకు ఆర్మీ, ఎందుకు భారత ఆర్మీ సహాయం ఎందుకు? మీకు మీ శాంతి స్థాపనతోనే చేయొచ్చు కదా. కావున ఈ విధంగా ఆచరణ సాధ్యం కానటువంటి ఒక మతాన్ని లోకంలోకి బౌద్ధులు తీసుకొచ్చారు. బుద్ధుడు కాదు, దృష్టిలో పెట్టుకోండి. అందుకే నేటికి మన వాళ్ళు బుద్ధుడిని గౌరవిస్తారు.
గౌతమ బుద్ధుడికి దండం పెడతారు, కానీ బౌద్ధం మాత్రం నాస్తిక మతం అని చెబుతూ ఉంటారు. సరే, ఇప్పుడు బౌద్ధం ఎక్కడుందండి, బౌద్ధం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే కనుక జరిగింది జరిగినట్లుగా తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. శంకరాచార్యుల వారు ఎంత కష్టపడి ధర్మస్థాపన చేశారు ఇది మనమంతా తెలుసుకోవాలి. శంకరాచార్యుల వారు ఎంత కష్టపడి శంకరాచార్యులు చేశారు. సరే, మన పూర్వీకులు, మీ పూర్వీకులు ఏమండి, ఇక్కడ ఉన్నటువంటి మీరంతా కూడా హిందువులే కదండి. ఇక్కడ హిందువులు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తండి. నేను హిందువుని కానన్నవారు ఎవరు లేరు. మనమంతా కూడా నేటికి హిందువులుగా ఉన్నాము అని అంటే కారణం ఎవరో తెలుసునండి, మన పూర్వీకులు కారణం. మన తల్లిదండ్రులు, మన తాతగారు, వాళ్ళంతా కూడా వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా హిందువులుగానే వాళ్ళు కొనసాగారు కాబట్టి మనం ఇంకా హిందువులుగా ఉన్నాం. జిజియా పన్ను అని ఒక పన్ను ఉంది. నేను మొన్ననే చెప్పాను, కొత్త వాళ్ళు వచ్చారని చెప్పి మళ్ళీ చెబుతూ ఉన్నాను. ఈ జిజియా పన్ను అనేటటువంటిది ఔరంగజేబు కాలంలో ఉండేది. అంతకుముందు కూడా ఉంది. మధ్యలో కొంతమంది ఉదారవాదులు రద్దు చేసి మళ్ళీ ఔరంగజేబు ప్రవేశపెట్టాడు. ఈ జిజియా పన్నట వాళ్ళు మొఘలులు పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి భారతదేశాన్ని, అంటే ముస్లింలు పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి ముస్లింల పాలనలో ఉన్నటువంటి, అంటే ముస్లింల పాలనలో ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మతాల్ని ఆచరించుకోవడానికి కట్టవలసినటువంటి పన్ను జిజియా పన్ను. ఈ జిజియా పన్ను కడితేనే మీరు మొఘలుల పరిపాలనలో మీరు హిందువులుగా జీవించవచ్చు, మీరు దేవాలయ సందర్శనకు వెళ్ళవచ్చు, మీరు ఇంట్లో లలితా సహస్రం చదువుకోవచ్చు. నేటి రోజుల్లో మీరు ఇంట్లో లలితా సహస్రం చదువుకోవాలంటే మీరు నెలకి ఇంత ట్యాక్స్ కట్టాలి అని అంటే మీరు ఎంతమంది కడతారండి? ఈ ట్యాక్స్ ఎవడు కడతాడని చెప్పేసి మతం మారిపోతారు. కానీ మన పూర్వీకులు అలా చేయలేదు. వాళ్ళు చాలా కష్టపడి 70% ట్యాక్స్ కట్టారు. పోనీ సరే, డబ్బు తీసుకున్నావు నువ్వు ట్యాక్స్ రూపంలో, మా మతాన్ని మేము ఆచరించుకుంటూ ఉన్నాము, అక్కడితో ఆగాలి కదా. ఈ ట్యాక్స్ కట్టే వాళ్లకు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఉండేదంటే, ఒక ఆఫీస్ ఉండేది, కలెక్టర్ ఆఫీస్ లాగా ఒక ఆఫీస్ ఉండేది, అంటే ట్యాక్స్ కలెక్టర్ ఆఫీసు. వీళ్ళు మన వాళ్ళు ట్యాక్స్ కట్టడానికి అక్కడికి వెళ్ళేవారు. అంటే కుటుంబ యజమానే వెళ్ళి ట్యాక్స్ కట్టాలి, ఎవరంటే వాళ్ళు కట్టకూడదు. నా తరపున నువ్వు ట్యాక్స్ కట్టేసి, నేటి రోజుల్లో అయితే మనం ఇంటి ట్యాక్స్ అది బిల్లు ఉంటుంది కిందటి సంవత్సరంది, అది చేసి నువ్వు కట్టేవయ్యా అంటే కట్టేయచ్చు, ఆన్లైన్లో ఎవరైనా కట్టచ్చు. కానీ ఔరంగజేబు పరిపాలనా కాలంలో ఏంటంటే కుటుంబ యజమానే స్వయంగా వెళ్ళి ట్యాక్స్ కట్టి రావాలి. నీ కుటుంబంలో ఎంతమంది హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు? ఇంతమంది. అవునా, ఇంత ట్యాక్స్ కట్టు అనగానే ట్యాక్స్ కట్టాలి. సరే, అది బాగానే ఉంది. ఆ ట్యాక్స్ కట్టేటటువంటి సందర్భంలో ట్యాక్స్ కట్టే హిందువు చేయి కిందే ఉండాలట, కట్టించుకునేవాడి చెయ్యే పైన ఉండాలట. అంటే ఏమిటి, మన వాళ్ళు ఆ యొక్క ట్యాక్స్ సొమ్ము తీసుకుని వెళ్ళి ఈ విధంగా నిలబడితే వాడు చక్కగా ఎలా తీసుకునేవాడు ట్యాక్స్. ఇదొకటి. మళ్ళీ అంతటితో ఆకకుండా మరొక దారుణమైనటువంటి అంశం కూడా మీకు నేను చెబుతానండి. ఇది నాకు తెలిసి చరిత్ర పాఠాల్లో కూడా ఎక్కడ ఉండదు, కానీ ఇది వాస్తవము అని చెప్పి మనం వెరిఫై చేసుకున్న తర్వాత నేను తెలియజేస్తూ ఉన్నాను. ట్యాక్స్ కడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ ట్యాక్స్ కట్టించుకునేటటువంటి షేక్ ఒకడు ఉంటాడు. ఆ షేకుకి ఏదో ఒక హోదా ఉంటుంది, ఉర్దూలో ఒక పేరు ఏదో ఉంటుంది. ఆ హోదా కలిగినటువంటి ఆఫీసర్ ఉంటాడు కదా, మన వాళ్ళు ట్యాక్స్ కడుతూ ఉంటారు కదా, ఆ షరీఫ్కి మధ్యలో ఉమ్మాలనిపించింది అనుకోండి, వాడు బయటికి వెళ్ళి కష్టపడి ఉమ్మి రావడం ఎందుకు అని చెప్పేసి ఎదురుగుండా ట్యాక్స్ కట్టేటటువంటి వాడి నోటిలో వాడు ఉమ్మేవాటండి. ఆ విధంగా వాడు ఉమ్మినప్పుడు వీళ్ళు ఉమ్మించుకోవాలి. ఉమ్ముతూ ఉన్నటువంటి సందర్భంలో వీడు ఏమైనా మొహం వికారంగా కానీ వికృతంగా కానీ వీడు పెట్టాడో ఇంకా వీడి చాప్టర్ క్లోజ్ అవ్వాల. వీడు ఎంతో పరమ పవిత్రము అని చెప్పేసి వీడు ఉమ్మించుకోవాలి. ఆ విధంగా కూడా మన పూర్వీకులు ఉమ్మించుకొని పాపం ట్యాక్స్ కట్టి సనాతన ధర్మాన్ని నేటి స్థితికి తీసుకుని వచ్చారు. కాబట్టే మనమంతా హిందువులుగా ఉన్నాం. దృష్టిలో పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ స్కూళ్ళు నడిపిస్తూ ఉన్నటువంటి టీచర్లు ఉన్నారు. మీరు గూగుల్లో మీరు చూడండి, ఇది నిజమా కాదా నేను చెప్పింది అనేటటువంటిది. పెద్ద పెద్ద అంతర్జాతీయ వెబ్సైట్లలో కూడా పరిశోధన చేసి రాశారంట. వాళ్ళు హిందువుల్ని కాఫిర్లు అంటారు. నువ్వు కాఫిర్గా జీవించావు కాబట్టి నీ కర్మ. అయితేనండి మనమంతా ఉన్నాం సరే, అంటే డబ్బు కట్టేసేవారు చాలామంది. ఈ అవమానాన్ని భరించలేక చాలామంది నాటి రోజుల్లో మతం మారినటువంటి సందర్భాలు ఉన్నాయండి.
ఈ విధంగా నోట్లో అమ్మించుకోవడం ఎవరు చేస్తారండి? ఇది మా వల్ల కాదు అని చెప్పేసి వేలల్లోనూ లక్షల్లోనూ మతం మారిపోయినటువంటి సందర్భం ఔరంగజేబు పరిపాలనా కాలంలో ఉన్నది. కానీ దృష్టిలో పెట్టుకోండి, రాక్షసులు వస్తూ ఉంటారు, తాత్కాలికంగా రాక్షసులు విజయం సాధిస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. కానీ సంపూర్ణమైనటువంటి విజయం ఎప్పుడూ కూడా సనాతన ధర్మానిదే. శాశ్వతమైనది ఎప్పుడూ కూడా సనాతన ధర్మమే. నిన్న నేను మీలో కొంతమందికి ఇచ్చినటువంటి కార్డు ఉంది చూసారా, ఎంతమందికి ఇచ్చానో గుర్తులేదు. ఆ కార్డులో నేను ఒక శ్లోకాన్ని రాశానండి. ఇప్పుడు ఎవరైనా మీ అబ్బాయిలే కావచ్చు, మీ అమ్మాయిలే కావచ్చు, లేకపోతే మీ మిత్రులైనటువంటి ఇతర మతస్థులు కావచ్చు, వచ్చి ఏమర్రా మీరు హిందువులు కదా, హిందుత్వం అంటే ఏమిటి, సనాతన ధర్మం అంటే ఏమిటి అన్న వెంటనే మీకు చెప్పడానికి ఒకటి కావాలి కదా. సనాతన ధర్మం అంటే ఇది అని ఒక మౌలిక స్వరూపాన్ని తెలియజేసేటటువంటి ఒక అంశం మీకు తెలియాలి. అందుకనే కార్డులు వేయించడం జరిగింది. సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాప్రోక్త సదాకాలే, సనాప్రోక్త సదాకాలే విద్యమానస్తనేతి చ సర్వత్ర సర్వకాలేషు విద్యమానః సనాతనః. సనాతన ధర్మం అంటే ఏమిటట? సనా అంటే సర్వకాల సర్వావస్థలయందు, తనహ అనంటే కనుక నిలిచియుండేది, నిలబడియుండేది. కావున ఎల్లవేళలా కూడా నిలిచి ఉండేది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే అర్థం ఇది. మీ మతాలు మొన్న వచ్చాయి, రేపు వెళ్ళిపోతాయేమో తెలియదు. కానీ సనాతన ధర్మం అలా కాదు. ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. పుట్టుక ఉంటే గిట్టడం అనేది ఉంటుంది, జన్మ ఉంటే నాశనం అనేటటువంటిది ఉంటుంది. జన్మ లేనటువంటి దానికి నాశనం ఉండదు. ఇది మనందరికీ కూడా తెలుసు కదండి. అదేవిధంగా సనాతన ధర్మానికి జన్మ లేదు, అదేవిధంగా జన్మనిచ్చినటువంటి వాడు కూడా లేడు. దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇస్లాం తీసుకోండి, ఇస్లాంకి ఒక ప్రవక్త ఉంటాడు, స్థాపకుడు ఉంటాడు, కాలం ఉంటుంది. మీరు క్రిస్టియానిటీని తీసుకోండి, స్థాపకుడు ఉంటాడు, వ్యవస్థాపకుడు ప్రవక్త ఉంటాడు, దానికి ఒక కాలం ఉంటుంది. బౌద్ధమైనా అంతే, సిక్కు మతమైనా అంతే, జైన మతమైనా అంతే, లేకపోతే షిండోయిజం కావచ్చు, జోరాష్ట్రిజం కావచ్చు, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మతాలకు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కాలం ఉంటుంది. ఈ కాలంలో మొదలైంది అని చెప్పేసి నిర్దిష్టమైనటువంటి ప్రవక్త ఉంటాడు, ఆయనే మొదలుపెట్టాడు ఈ మతాన్ని అని చెప్పేసి. కానీ సనాతన ధర్మం ఫలానా ఆయన స్థాపించాడు అని మీలో ఎవరైనా చెప్పగలరా? ఎవరూ స్థాపించలేదు. శంకరాచార్యులు కూడా స్థాపకులు కాదు. ఆయన ఏం చేశారంటే ప్రవర్తకులు, దానిని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లారు. అలాగే కృష్ణ పరమాత్మను తీసుకోండి, ఆయన స్థాపకుడు కాదు. ఆయన కూడా అప్పటి వరకు ఉన్నదాన్నే నేను చెప్పాను అన్నాడు ఆయన. భగవద్గీతలో మీరు చూస్తే కనుక పూర్వం నేను ఫలానా వాళ్ళకి చెప్పింది నేను నీకు చెప్పాను అంటాడు ఆయన. కావున మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథ మద్భావా మానసా జాత అంటే ముందు ఉన్నదే ఆయన చెప్పాడు. మీరు ఈ విధంగా ఎవరిని తీసుకోండి, పరమశివుడి వరకు మహావిష్ణువు వరకు ఎవ్వరూ సనాతన ధర్మానికి స్థాపకులు కాదు. అందరూ కూడా సనాతన ధర్మాన్ని కొనసాగించిన వాళ్ళు మాత్రమే. కానీ ఇతర మతాలు ఏవి అలా కాదు. కావున మనకు స్థాపకుడు లేదు, అదేవిధంగా వ్యవస్థాపక దినం కూడా లేదు. కావున ఇది ఎల్లప్పుడూ కూడా శాశ్వతమైనది. దృష్టిలో పెట్టుకోండి. సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మము. ఇది మనం చెప్పవలసినటువంటిది. ఎవరైనా వచ్చి కబుర్లు చెప్పి మా మతం గొప్పది అని అంటే ఈ మాట చెప్పండి. నిన్న కాక మొన్న వచ్చో రేపు ఉంటావో లేదో తెలియదు. సనాతన ధర్మం ఎలాంటిదో చెప్పమంటారా అండి? ఇప్పుడు ఇక్కడ మనం ఒక స్థలంలో ఉన్నామండి. ఇది ఒక ఆడిటోరియం, ఇది బాపూజీ కళామందిర్ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి, ఇక్కడ ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ కళామందిరం కట్టి ఎంతకాలం అయిందండి? సరే ఒక 25 ఏళ్ళు అయిందనుకోవచ్చా? ఒక 25 ఏళ్ళు అయిందనుకోండి. పోనీ ఒక 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరాలకు పూర్వం ఇక్కడే ఉండేది. ఇది కట్టడానికంటే ముందు ఇంకొక బిల్డింగ్ ఉండేది, లేకపోతే ఈ భూమి ఖాళీగా ఉండేది. అదేవిధంగా మీరు ఏ నిర్మాణం చూడండి, ఆ నిర్మాణం కంటే ముందు అక్కడ ఇంకొకటి ఉండేది. కావున నిర్మాణాలు మారుతూ ఉంటాయి. 50 ఏళ్లకో 100 ఏళ్లకో ఈ బిల్డింగ్ కొట్టేసి ఇంకో బిల్డింగ్ కడతారు, ఇంకో బిల్డింగ్ కట్టేసి ఇంకో బిల్డింగ్ కడతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్, ఈ భూమి ఏదైతే ఉందో ఇది ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు లేదు అని మనం చెప్పగలుగుతామా అండి? ఈ భూమి ఎల్లప్పుడూ ఉంది, ఈ స్థలం ఎల్లప్పుడూ ఉంది. కానీ బిల్డింగులు మాత్రమే వస్తూ పోతూ ఉన్నాయి. సనాతన ధర్మం ఇక్కడ స్థిరంగా నిలిచేటటువంటి భూమి వంటిది. ఇతర మతాలన్నీ కూడా
50 ఏళ్లకో 100 ఏళ్లకో 500 ఏళ్లకో మళ్ళీ కూల్చబడి మళ్ళీ కొత్త బిల్డింగులు వచ్చేటటువంటి కట్టడాల వంటివి. కట్టడానికి ఆశ్రయం ఇచ్చేటటువంటి భూమికి ఎంత తేడా ఉందండి, ఎంత అద్భుతమైనటువంటి తేడా ఉంది. అందుకే కాశీ క్షేత్రం ఉంది. చిట్ట చివరగా కాశీ గురించి చెప్పి నేను నేటి ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. కాశీ క్షేత్రంలో జ్యోతిర్లింగం ఉంది. వారణాస్యాంతు విశ్వేశం అని చెప్పేసి విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని ఔరంగజేబు రాజుగా ఉన్నటువంటి రోజుల్లో కూల్చివేసే ప్రయత్నం చేశారు. మొత్తం ఆలయాన్ని ధ్వంసం చేశారు. సోమనాథ జ్యోతిర్లింగాన్ని కూడా ఆయన ఎవడు అల్లావుద్దీన్ ఖిల్జీ అతని రోజుల్లో తీవ్రంగా ధ్వంసం చేశాడు. మనందరికీ కూడా తెలుసు, అల్లావుద్దీన్ ఖిల్జీని అనుకుంటారు. ఈ విధంగా 2 జ్యోతిర్లింగాలు, ప్రఖ్యాత జ్యోతిర్లింగాలని శివలింగంతో సహా ధ్వంసం చేశారు కదండి. సోమనాథ జ్యోతిర్లింగాన్నేమో ముక్కలుగా నరికారు, మొత్తం కొట్టేసి ఆ సోమనాథ జ్యోతిర్లింగ ముక్కల్ని ఏం చేశారంటే ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్లో వాళ్ళ పెద్ద మసీదు ఒకటి ఉంటుంది. ఆ మసీదుకు వెళ్ళేటటువంటి మెట్లు ఉంటాయి చూసారా, ఆ మెట్ల మీద రాళ్లుగా సోమనాథ జ్యోతిర్లింగ శిలని వాళ్ళు వేయడం జరిగింది. కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని ఏం చేశారంటే అక్కడే ఉన్నటువంటి బావిలో పడేశారు. ఏదో చేద్దాం అనుకున్నారు, చేయలేక అక్కడ ఉన్నటువంటి బావిలో పడేశారు. ఈ 2 జరిగాయి కదండి. వీళ్ళు ఆలయాలను ధ్వంసం చేయవచ్చుగాక, శివలింగాలను ధ్వంసం చేయవచ్చుగాక, విగ్రహాలను ధ్వంసం చేయవచ్చుగాక, కాశీలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని నాశనం చేయగలిగారు, కానీ కాశీ క్షేత్రాన్ని నాశనం చేయగలిగారా అండి? సోమనాథ జ్యోతిర్లింగాన్ని నాశనం చేయగలిగారు, కానీ సౌరాష్ట్ర క్షేత్రాన్ని నాశనం చేయడం వారి వల్ల అవుతుందా? మనం శివలింగాన్ని కోల్పోయాం, కానీ గంగానదిని వాళ్ళు ఏమైనా చేయగలిగారా? గంగానదిని ఏమన్నా చేస్తే వాళ్ళకే తాగడానికి నీళ్ళు ఉండవు, వాళ్ళే ఆకలి చావులు చేస్తారు. కావున సనాతన ధర్మం అనేటటువంటిది ఆలయాలను విగ్రహాలను ఆధారం చేసుకుని ఉండేది కాదు, క్షేత్రాలను ఆధారం చేసుకుని ఉంటుంది. వాడు కూల్చాడు, ఇంకొక మహానుభావుడు వచ్చాడు, మళ్ళీ సోమనాథ జ్యోతిర్లింగాన్ని ఎంతో అద్భుతంగా కట్టాడు, మళ్ళీ అంతే వైభవంగా మనకు సోమనాథ జ్యోతిర్లింగం ఉన్నది. వాడు కూల్చాడు కాశీ క్షేత్రంలో, మనకు మళ్ళీ ఇంకొకరు మహానుభావుడు వచ్చాడు, మళ్ళీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని కట్టారు, మళ్ళీ అద్భుతంగా ఉంది. మనకు అదే అనుభూతి మనకు ఉన్నది. మనమంతా కూడా కాశీ క్షేత్రానికి వెళ్ళాలనుకుంటాం, అంతేకాని కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటాం, కానీ కాశీ క్షేత్రానికి వెళ్ళడమే ముఖ్యంగా పెట్టుకుంటాం. కావున మనకు క్షేత్రాలు ముఖ్యము, తీర్థాలు ముఖ్యము. అలాగే సోమనాథ జ్యోతిర్లింగం ఉంది చూసారా, అది సముద్ర తీరంలో ఉంటుంది. ఆ సముద్రానికంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సాగర తీర్థానికి ప్రభాస తీర్థము అని పేరు. పరమ పవిత్రమైనటువంటి తీర్థం అది. అక్కడ సముద్ర స్నానం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. రోగాలు నాశనం అవుతాయి, రోగాలు పోతాయి, ఆరోగ్యం వస్తుంది. అలాంటి ప్రభాస తీర్థంలో ఉన్నది సోమనాథ జ్యోతిర్లింగం. నువ్వు నాడు కూల్చేవు, నేడు మా వాళ్ళు కట్టుకున్నారు. కావున సనాతన ధర్మాన్ని ఎవ్వడూ నాశనం చేయలేడు. ఎందుకు అనంటే కనుక సనాతన ధర్మం నీటితో మమేకమై ఉన్నది, నిప్పుతో మమేకమై ఉన్నది, నింగితో మమేకమై ఉన్నది, మట్టితో మమేకమై ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క చల్లని తల్లి భూమితో మమేకమై ఉన్నది. భూమిని ఎవడో నాశనం చేయలేడు కదా. వాడు నిల్చునే భూమిని వాడు నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అండి? కావున సనాతన ధర్మం భూమి వంటిది. ఇతర మతాలన్నీ కూడా భూమి మీద కట్టబడేటటువంటి కట్టడాలు వంటివి అనేటటువంటి అంశాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, నేడు మనం శంకరాచార్యుల వారి యొక్క దివ్య చరిత్రలో అద్భుతమైనటువంటి ఘట్టాలు, వారి ధారణా శక్తి గురించి మనం చెప్పుకున్నామండి. నేడు వారి ధారణా శక్తి ఎందుకు నేను ఇవన్నీ నేడు చెప్పవలసి వచ్చింది అని అంటే కనుక, అంత కష్టపడి 32 ఏళ్ల వయస్సులో ఆయన దేశమంతా కూడా తిరిగి సనాతన ధర్మాన్ని ఎంత గొప్పగా స్థాపన చేశారే. సనాతన ధర్మానికి హాని కలుగుతోంది అని చెప్పేసి ఆయన ఎంతో తాపత్రయపడి ఎన్నో కష్టాలు పడి, ఈయనేదో ఆయన సులువుగా చేసి వెళ్ళిపోయారు అనుకోకూడదు మనం. ఇన్ని గొప్ప పనులు 32 ఏళ్ల వయసులో చేశారు అని అంటే ఎంత అద్భుతం అండి. అంత గొప్ప పనులు ఆయన చేశారా లేదా? ఆయన చేసింది ఎవరి కోసం? భావి తరాల కోసం, మన కోసం. కావున అందరూ కూడా హిందువుగా పుట్టినందుకు గర్విస్తూ, అందరూ కూడా హిందువుగా జీవిస్తూ పిల్లల్ని కూడా హిందుత్వం వైపు పయనింపజేయండి. మా వాడికి మార్కులు రావాలి, ఉద్యోగం రావాలి, చాలా సంతోషం, అవన్నీ కూడా జీవితంలో ఒక భాగం. అవే జీవితం కాదు, దృష్టిలో పెట్టుకోండి. మీ పిల్లలకి మీ హిందూ ధర్మం గురించి మీరు చెప్పకపోతే మీ పిల్లలకే వేరే మతం వాళ్ళు వచ్చి వాళ్ళ మతం గురించి బోధిస్తారు, వాళ్ళ మతంలోకి మారుస్తారు. అప్పుడు మీరు చూస్తూ కూర్చోవాలి.
మీ పిల్లలకు మీరు చిన్న వయస్సు నుండి హిందూ ధర్మం గురించి బోధించకపోతే అస్సలు చిన్న వయస్సు నుండి బోధించకుండానండి పెళ్లి వయస్సు వచ్చేప్పటికీ వేరే మతానికి చెందినటువంటి అబ్బాయినో అమ్మాయినో ఈ పిల్లలు చేసుకుంటే అప్పుడు బాధపడతారు వీళ్ళు. ఈ పెళ్ళి మేము ఒప్పుకోం, ఈ పెళ్ళి మేము ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోరు? చిన్నప్పటి నుంచి చెప్పలేదు కదా, చెప్పకుండా తప్పు చేసింది. అన్ని మతాలు ఒకటే, అన్ని మతాలు సమానమే అని చెప్పి పిల్లల్ని పెంచింది మీరే కదా. అన్ని మతాలు సమానమే, అందరు దేవుళ్ళు ఒకటే అని అనుకునేటటువంటి మూర్ఖుడు ఎవరైనా ఉన్నాడంటే అది హిందువు మాత్రమే. దృష్టిలో పెట్టుకోండి. వేరే మతం వాళ్ళు అనుకోరు. అన్ని మతాలు సమానమేంటయ్యా, మాదే గొప్పది, అందరు దేవుళ్ళు సమానమేమిటి, మా దేవుడే గొప్ప అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇప్పటికైనా ఆ విధమైనటువంటి జాడ్యాన్ని విడిచిపెట్టి మన ధర్మం యొక్క గొప్పదనాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకుంటూ పిల్లలకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేయండి. మన పూర్వీకుల యొక్క త్యాగాన్ని గుర్తించండి. మన పూర్వీకుల త్యాగానికి ప్రతిఫలాన్ని మనం చూపవలసినటువంటి అవసరం ఏర్పడింది. నేడు ప్రసంగానికి నేను కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది. కారణం ఏమిటంటే ఇక్కడ దగ్గరలో చిమ్దత్తనాథ క్షేత్రం అని చెప్పేసి మన దత్తపీఠానికి చెందినటువంటి శాఖ ఒకటి ఉందండి. వాళ్ళు ఆహ్వానించారు. వాళ్ళు ఆహ్వానిస్తే నేనన్నాను, అదేమిటయ్యా, నేను దత్తపీఠం వాడిని కదా, ఇది మా క్షేత్రం అంటే ఇది మన క్షేత్రం, మన క్షేత్రానికి మీరు నన్ను ఆహ్వానించడం ఏమిటి నేను అన్నాను. అలా కాదండి, మా పద్ధతిగా మేము చేస్తున్నామంటే నేను అక్కడికి వెళ్ళాను. ఈ క్షేత్రంతో నాకు చాలా అద్భుతమైనటువంటి అనుబంధం ఉందండి. ఈ యొక్క చిమ్దత్తనాథ క్షేత్రం నాగావళి బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది, కొత్త బ్రిడ్జ్ అనుకుంటాను, అక్కడ ఉంటుంది. నేను దాదాపుగా 10 సంవత్సరాలకు పూర్వం అనుకుంటాను, ఒక 12 సంవత్సరాలకు పూర్వం కావచ్చు, 2009 ఆ ప్రాంతంలో ఈ చిమ్దత్తనాథ క్షేత్రంలో నేను ఒక 6 మాసాల పాటు నేను నివసించాను. ఇక్కడ నివసించి అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలను స్వయంగా అర్చించుకొని దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని నేను పొందడం జరిగింది. ఇదే శ్రీకాకుళంలో, ఇదే చిమ్దత్తనాథ క్షేత్రంలో ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క కృప ఉండబట్టే నేటికి కూడా నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను. ఏదైనా ఒక 4 మంచి మాటలు చెబుతూ ఉన్నానంటే అది దత్తస్వామి కృప మాత్రమే. ఆ విధంగా నేను ఒక్కసారి మళ్ళీ మా ఇంటికి నేను వెళ్ళి వచ్చినట్లుగా నాకు అనిపించింది. నేడు చిమ్దత్తనాథ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎంతో అద్భుతంగా వాళ్ళంతా కూడా ఆదరించారు. నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళి ముందు ఉన్నటువంటి మన దత్తభక్తులు కావచ్చు, అలాగే మిగిలినటువంటి చాలామంది దత్తభక్తులు వస్తూ ఉన్నారు. రామకృష్ణ గారు కావచ్చు, ఐవిఆర్ గారు కావచ్చు, విజయ్ కుమార్ గారు కావచ్చు, ముందు ఉన్నటువంటి తాతగారు వంటి పెద్దవారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇక్కడ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఎంతో అద్భుతంగా నన్ను ఆదరించి దత్తుడి అనుగ్రహాన్ని ఇచ్చి నన్ను ఇక్కడికి తీసుకురావడంలో కొంత ఆలస్యం అయింది. రేపటి రోజు చిట్ట చివరి రోజు అండి. చిట్ట చివరి రోజున ముఖ్యమైనటువంటి ఉపన్యాసం ముందుగానే వచ్చి ప్రారంభించేస్తాను. చిట్ట చివరి ఘట్టంలోకి మనం వచ్చేస్తూ ఉన్నాం. శంకరాచార్యుల వారు ఏ విధంగా వారు మళ్ళీ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళారు, ఈ ఘట్టమంతా కూడా నిర్వాణం. ఆ సందర్భంలో వారు చదివినటువంటి నిర్వాణ షట్కం అనే ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంటుంది. వారు ఏ విధంగా శరీరాన్ని విడిచిపెట్టారు, ఈ విధమైనటువంటి అద్భుతాలన్నీ కూడా రేపటి కథల్లో మనమంతా కూడా చెప్పుకోబోతూ ఉన్నాము. తప్పక ఎవ్వరూ కూడా వదులుకోకండి. నేటి ఈ ప్రసంగంలో నుండి ఒక ప్రశ్న వేసేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను, లేదా నిన్నటి రోజున చెప్పినటువంటి ప్రసంగంలో నుండి కావచ్చు ఒక ప్రశ్న వేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సమాధానం తెలిసినటువంటి వాళ్ళు చెప్పండి అందరూ కూడా. శంకరాచార్యుల వారు రచించినటువంటి ప్రస్థానత్రయము అనేటటువంటి గ్రంథం ఉంది చూసారా, అందులో 3వ గ్రంథం ఏమిటి? తెలిసిన వాళ్ళు చేతులెత్తండి, చెప్పండి అమ్మా. మొట్టమొదట అడగగానే నిజంగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరో ఒకసారి లేచి నించోండి. అంటే ఒకరు సమాధానం చెప్పిన తర్వాత చెప్పడం కాకుండా మొట్టమొదట స్వతంత్రంగా చెప్పినటువంటి వాళ్ళు. భగవద్గీత. చాలా సంతోషం అండి. ఎవరెవరైతే చెప్పారో చాలా సామాన్యులు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఉపన్యాసాలు చాలా చక్కగా వాళ్ళు అవగతం చేసుకుంటూ ఉన్నారు. చెప్పలేని వాళ్ళు ఏమీ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఏమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మరొకసారి మళ్ళీ మనం చూస్తే చాలు. ప్రస్థానత్రయంలో 3వది భగవద్గీత. మొట్టమొదటిది ఉపనిషద్ భాష్యం, 2వది బ్రహ్మసూత్ర భాష్యం, 3వది భగవద్గీత. దయచేసి ఎవరైతే సరి అయినటువంటి సమాధానం చెప్పారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ విధమైనటువంటి కార్డులు తీసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను.
శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. స్వస్తి.